మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. బాగున్నారు అందరూ? సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే ఆర్కెస్ట్రా తమ్ముళ్లకు, మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ, నిర్వాహకులకు మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు. దేవుని యొక్క మహాకృపలో మనం అందరము వర్ధిల్లుదుముగాక. దయచేసి అందరు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం. వెనకన ఎవరో కూర్చుని ఉన్నారు, మీకు కుర్చీలు లేక నిలబడడం సరదానా? నిలబడడం సరదా అయితే నో ప్రాబ్లం, కానీ కుర్చీలు లేవంటే, కుర్చీలు ఉంటే కనుక దయచేసి వచ్చి కూర్చోండి. చాలా ఖాళీలు కనబడుతున్నాయి. ఎక్కడైతే కుర్చీలు ఖాళీగా ఉన్నాయో అందులో పిల్లలందరినీ కూర్చోబెట్టండి, వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో. రైటా? లేకపోతే ఏదైనా కింద బరకం లాంటిది వేస్తే చిన్నపిల్లల కింద కూర్చుంటారు కదా, ఇబ్బంది లేకుండా. పెద్దవాళ్ళు అలా ఎంతసేపు నిలబడి ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సభ మీ నామానికి మహిమకరంగా, మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించండి. పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ శక్తి చేత, మీ బలము చేత అలంకరించండి ప్రభా. మీ ఆత్మాభిషేకముతో మీ దాసుడిగా నన్ను నింపి ప్రభా, విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి తగిన శక్తి, జ్ఞానము అనుగ్రహించమని, వెత్తబడుతున్నటువంటి ప్రతి మాట మీ పిల్లల హృదయాలను 30 60 100 ఫలింపజేయమని, వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును దయచేయమని వేడుకుంటూ, ఇక్కడ ఉన్న సేవకుల్ని, వారి సంఘాలని దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ, ఈ సభలో ఏర్పాటు చేసినటువంటి సంఘానికి, సేవకుల కుటుంబానికి కూడా మీకు ఆపదలు దయచేయమని వేడుకుంటూ, వచ్చిన బిడ్డలందరి హృదయాలలో వెత్తబడబోయే మాటలు ప్రభా మీకు మహిమకర్మగా ఉండినట్లు ప్రభా సహాయము దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రియమైన దైవజనాంగమా, మహిమగల దేవుని మాట, మహోన్నతుడైన దేవుని మాట మన జీవితాలలో జీవపు ఊట గనుక ఆ మాటల ద్వారా మనం ఆశీర్వదింపబడాలి. ఆ మాటల ద్వారా మన హృదయాలు దీవించబడాలి. ఆ మాటల ద్వారా మన బ్రతుకులు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఒక విషయం మనం గుర్తు చేసుకుందాం ఈ రాత్రి. మనం పుట్టక మునుపు ఈ మనం పుట్టక మునుపు అన్న పదాన్ని నేను మాట్లాడి ఆపేస్తే మీకేమైనా అవగాహన వస్తుందా అంటే, మీరు పుట్టక మునుపు ఏంటి, ఎలా ఉండేది లోకం చెప్పండి. మీరు పుట్టక మునుపు ఎలా ఉండేది లోకం? ఈ ప్రశ్నకు మీ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? మేము పుట్టక మునుపు లోకం ఎలా ఉండేదో మాకెలా తెలుస్తుంది. ఎస్, అదే కరెక్ట్ ఆన్సర్. మీరు పుట్టకముందు లోకం ఎలా ఉండేది అని అంటే, మేము పుట్టకముందు లోకం ఎలా ఉండేదో, ఏ రీతిగా ఉండేదో మాకు ఎలా తెలుస్తుంది? మాకు తెలియదు కదా. అంతేనా? అంతే కదా ఆన్సర్? రైట్ ఆన్సర్. నెక్స్ట్, సరే మీరు పుట్టాక లోకం ఎలా ఉందో మీకు అర్థమవుతుందా అని ప్రశ్నిస్తే, మేము పుట్టాక కళ్ళ ముందు కనబడేవి ఎలా ఉన్నాయో మాకు అర్థమవుతున్నాయి. కనిపించనివి కూడా ఉన్నాయిగా, కనిపించనివి కూడా ఉన్నాయి. సో కళ్ళ ముందు కనబడే ప్రస్తుత వాతావరణం, మా ఊరు, మా వాడ, మా పల్లె, మా బంధువులు, మా స్నేహితులు, మా జీవితం, మా కుటుంబం, మాకు ప్రస్తుతానికి నా పరిధి మేరకు నేను కొంతవరకు తెలుసుకోగలిగాను నేను పుట్టాక. అంతే కదా? రైట్. ఇప్పుడు మరో ప్రశ్న, మరి నువ్వు పుట్టకముందు లోకం ఎలా ఉందో నీకు తెలీదు, పుట్టకముందు నువ్వెక్కడున్నావో ఏమైనా ఐడియా ఉందా? పుట్టకముందు నువ్వెక్కడున్నావు, ఎలా ఉన్నావు, అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? ఎవరికి ఐడియా ఉండదు. ఎంత తల పగలగొట్టుకున్నా మనం పుట్టకముందు ఏంటి అనేది మనకు అస్సలు తెలీదు. ఎలా ఉండేవారమో తెలీదు, ఎక్కడుండేవారమో తెలీదు, ఎలా వచ్చామో తెలీదు, మన ఉనికి ఎలా ప్రారంభమైందో తెలీదు, మన గుండె కొట్టుకోవటం ఎప్పుడు మొదలైందో
తెలుసా మీకు ఎవరికైనా ఈ గుండె కొట్టుకోవటం ఎప్పుడు మొదలైందో? స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందా ఉండదా? ప్రతిదానికి ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది కదా కదా. మన లోపల గుండె చేయి వేయగానే కొట్టుకుంటుంది కదా, లబ్డబ్ అని కదా. సో ఈ గుండె కొట్టుకోవటం ఎప్పుడు ప్రారంభమైంది, అదేమైనా నీకు గుర్తుందా అని అంటే, నిజానికి మనకి ఎవ్వరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అందరం అక్కడ డెడ్ అయిపోతాం. అందరం అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోతాం? డెడ్ అయిపోతాం. అంటే మనకేం తెలీదు. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. మీరు బాగా ట్రై చేస్తే మీ చిన్నతనంలో ఎంతవరకు వెళ్ళగలుగుతున్నారు? చిన్నతనాన్ని గుర్తు చేసుకుందామని బాగా కష్టపడి ట్రై చేస్తే మీ చిన్నతనంలో మీ ఉనికి అంటే నువ్వు ఈ లోకాన్ని తెలుసుకోవటం ప్రారంభించినది ఎప్పటి వరకు గుర్తుపెట్టుకున్నావు? అప్పటికి నీకు ఎన్నేళ్ళు? 2 ఏళ్ళ, 3 ఏళ్ళ? ఏ సంఘటనలు గుర్తున్నాయి? మీ మమ్మీ నిన్ను ఎత్తుకుని భోజనం తినిపించడం గుర్తుందా? మీ నాన్న నిన్ను ఎక్కించుకొని భుజాల మీద ఎక్కడికైనా మార్కెట్లోకి తీసుకెళ్ళటం గుర్తుందా? పోనీ ఏమైనా మీ బంధువుల ఇంటికి వెళ్ళటం గుర్తుందా? మీ స్నేహితుల ఇంటికి వెళ్ళటం గుర్తుందా? ఏం గుర్తొస్తుంది నీకు చిన్నతనానికి వెళ్ళిపోతే? ఏమైనా గుర్తొస్తున్నాయా? ఎంతవరకు వెళ్ళారు? మళ్ళీ వెనక్కి వచ్చేద్దరులేండి, అక్కడ ఉండిపోద్దు. ఎంతవరకు వెళ్ళారు? మరీ నెలల వయసులోకి వెళ్ళగలమా? మన వల్ల కాదు. ఎందుకో తెలుసా? ఇంకా అప్పటికి మన బ్రెయిన్ పరిణతి చెందలేదు. రిజిస్టర్ చేసుకోగలిగేంతటి సామర్థ్యం ఇంకా మన మెదడుకి రాలేదు. ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టేసుకోగలిగినంత శక్తి మన మెదడుకి రాలేదు. అంత పవర్ ఇంకా మన మైండ్కి లేదు. గనుక ఆ నెలల వయస్సులోకి వెళితే ఏంటో మనకి తెలీదు, సంవత్సరాల వయస్సులోకి వెళితే ఏంటో మనకి తెలీదు. మహా గుర్తుంటే మీకు 6 ఏళ్ల నుంచో 7 ఏళ్ల నుంచో కొంచెం జ్ఞాపకాలు అలా మిగిలి ఉంటాయి. లేదా 8 ఏళ్ల వయస్సు నుంచో కొంచెం జ్ఞాపకాలు అలా మిగిలి ఉంటాయి. కానీ మరీ కిందకి వెళ్ళిపోతే ఆ జ్ఞాపకాలను గుర్తుపెట్టుకోగలిగేంతటి సామర్థ్యం మన మెదడుకి లేదు. మరి తల్లి గర్భంలోకి వెళితే ఆ గర్భంలో 9 నెలలు ఉన్న కాలం, ఆ చీకటిలో నువ్వు ఉన్న కాలాన్ని నువ్వేమైనా గుర్తుపెట్టుకోగలవా అంటే, అసలు నెలల వయస్సులోనూ సంవత్సరాల వయస్సులోనివే గుర్తు లేనప్పుడు అమ్మ కడుపులో 9 నెలల పాటు నువ్వు నేను ఉన్న కాలాన్ని గుర్తు చేసుకోమంటే ఎలా గుర్తు చేసుకోగలని చెప్పండి? మన వల్ల అవుతుందా? చెప్పండి అమ్మా, మన వల్ల అవుతుందా? అవ్వనే అవ్వదు. కానీ 9 నెలల పాటు అమ్మ కడుపులో చీకట్లో మనం ఉన్నాం. ఎక్కడున్నాం? ఎస్, చీకటిలో ఉన్నాం మనం. ఆ ఉమ్మ నీటిలో, ఆ గర్భసంచిలో 9 నెలల పాటు అమ్మ కడుపులో నీకు నాకు ఒక రూపం ఏర్పాటు చేశాడు దేవుడు. అక్కడే ఒక రూపాన్ని ఇచ్చాడు దేవుడు. అక్కడే ఒక శరీరాన్ని ఇచ్చాడు దేవుడు. నీకు నాకు ఒక శరీరాన్ని అమర్చాడు. అంతకు మునుపు ఎలా ఉండేవారము అని అంటే మనుషులు చెప్పలేరు, శాస్త్ర ప్రపంచం చెప్పలేదు. ఇప్పటి వరకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినటువంటి మేధావి వర్గం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. నిజం, పచ్చి నిజం ఇది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. కొన్ని ప్రశ్నలకు ఎంత వెతికినా ఏం దొరకవు? సమాధానాలు దొరకవు. మనుషుల దగ్గర దొరకవు, కానీ దేవుడి దగ్గర దొరుకుతాయి. మనం ఎంత వెతికినా, ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా, అమ్మ కడుపులో నేను 9 నెలలు ఉన్నానంట. ఓకే, ఈ 9 నెలల ముందటి కాలం ఏంటి? ఆ 9 నెలల ముందట నా పరిస్థితి ఏమిటి? ఎంత మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా. మీరు ఎంత ఆలోచించినా అక్కడికి మీరు చేరుకోవడం మీ వల్ల కాదు. కానీ దేవుడు అంటాడు, అప్పటికి మీరు ఉన్నారు కానీ ఆత్మలుగా ఉన్నారు అంటాడు. ఆత్మలకు తండ్రి అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. దేనికి తండ్రి? ఆత్మలకు తండ్రి. మీరు ఆలోచన చేయండి. శరీరానికి తండ్రులు ఉన్నారు. మన శరీరమునకు ఎవరున్నారు? తండ్రులు ఉన్నారు. శరీరమునకు తండ్రులైన వానికి మనము లోబడుచున్నాము కదా అంటాడు హెబ్రీ పత్రికలో. శిక్షణను గురించి మాట్లాడుతూ ఒకసారి బైబిల్ తెరవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చూద్దాం, అందరూ చూద్దాం. హెబ్రీ పత్రిక. ఎప్పుడైనా హెబ్రీ పత్రిక చదివారా పూర్తిగా?
నేను హెబ్రీ పత్రిక ఒకసారి పూర్తిగా చదివాను అన్న వాళ్ళు చేయొద్దండి. అయ్య బాబోయ్ అంటుంది ఆవిడ, ఇప్పుడు ఏదో ఏమైనా చంపేసినట్టు. హెబ్రీ పత్రిక మొత్తం పూర్తిగా చదివాను అన్న వాళ్ళు చేయొద్దండి ఎవరైనా. ఎవరైనా ఉన్నారా? నువ్వు ఒకసారి చదివామ్మా, ఒకసారి చదివావా, ఏమైనా గుర్తున్నాయా? అడిగితే చెప్పగలవా? అంటే మరిచిపోయేలా చదివేశావు అనమాట. గుర్తుపెట్టుకునేలా కాకుండా ఎలా చదివేశావు? మరిచిపోయేలా చదివేసావు. అందుక ఇంకెవరు ఉన్నారా తమ్ముళ్ళు? మీరు చదివారా హెబ్రీ పత్రిక ఎప్పుడైనా? నువ్వు ఒక్కరు చదివావా? మీరేం చదవలేదా? చదివారా? సరదా చెయ్యెత్తేస్తున్నారు. ఇడు అడుగుతున్నాడు కదా, ఎందుకులే పోతాడు నోరు మూసుకుని. ఓసారి చెయ్యెత్తేస్తే నోరు మూసిపోతాడు, ఎందుకులే మనకి, తర్వాత గుర్తులేదు అనేద్దాం అనుకుంటున్నారా? అబద్ధాలు చెప్పొచ్చా దేవుని సన్నిధిలో? చెప్పొచ్చా? చెప్పొచ్చు, తప్పలేదు. ఎందుకంటే అబద్ధం చెప్తే దానికి తగ్గ ఫలితం ఇస్తాడు. చెప్పు, తప్పలేదు, ఏం తప్పలేదు. అబద్ధం చెప్పినా పర్లేదు. నువ్వు ఏం విత్తుతావో అదే కదా కోసుకునేది. నువ్వు నిజం చెప్పినా పర్లేదు, అబద్ధం చెప్పినా పర్లేదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, డాక్టర్ల దగ్గర దేవుడి దగ్గర అబద్ధాలు చెప్పకండి అంటారు. డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పనుకో తప్పు మందులు ఇచ్చేస్తాడు. అప్పుడు ఉన్నది పోకపోగా కొత్తది మొదలవుతుంది. అందుకే డాక్టర్ దగ్గర ఏం చెప్పకూడదు? అబద్ధం చెప్పకూడదు. ఏం జరిగితే అదే చెప్పాలి. అలాగే దేవుడి దగ్గర కూడా ఏం చెప్పకూడదు? అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే అబద్ధంగా అని చెప్పి తప్పించుకుందాం అనుకుంటే ఆయన ఇంకో ముట్టుకేస్తాడు, ఇంకో దెబ్బ కొడతాడు, ఇంకో దెబ్బ కొడితే ఇది అది కలిపి ఏకమై ముందే పోతావు. అందుకే ఇప్పుడు దేవుడి దగ్గర డాక్టర్ల దగ్గర ఏం చెప్పకండి? అబద్ధాలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేయండి. కడుపులో నొప్పి వస్తుందంటే ఏం మింగావో చెప్పు, ఊరికే వస్తుందని చెప్పు. ఊరికే వస్తుందండి బాబు నాకు ఏం తెలియదండి అని మాత్రం అనుకో. నీకు ఏదో తెలుసు, ఏదో జరిగింది, ఆ జరిగింది ఏదో చెప్పేసాం అనుకో, సులువైపోద్ది అతనికి. అర్థమైందా? ఇలా తప్పులు చెప్పి కొత్త ఆపరేషన్లు ఏం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అలా చేయకూడదు. దేవుడి దగ్గర డాక్టర్ దగ్గర ఏం చెప్పొద్దు, ఇంకెప్పుడును అబద్ధాలు చెప్పకూడదా? చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు హెబ్రీ పత్రిక ఒకసారి చదివిన వాళ్ళు? చేయి చూపించండి టక్కన. 1 2 3 రెడీ. హెబ్రీ పత్రిక నేను చదివాను అన్నోళ్ళు ఒక్కసారే. నేను అడిగింది 100 సార్లు కాదు, ఒక్కసారి. ఒకసారి నిలబడండి. నేను ఒకసారి చదివాను అన్నోళ్ళు చేతులు ఎత్తిన వాళ్ళు ఒకసారి నిలబడండి. మిగిలిన వాళ్ళు చూస్తారు మిమ్మల్ని, అందుకని నిలబడండి, తప్పలేదు. 1 2 ఇంకా 3 4 5 వీళ్ళిద్దరు 6 7 ఇంకా సేవకులు వద్దులేండి, మీరు కూర్చోండి. విశ్వాసుల్ని అడుగుతున్నాను, సేవకులు చదవ ఆగండి అయ్యా, కూర్చుంటారేంటి మీరు? మీరు కాదు కూర్చోండి అంట, మీరు లేవండి. ఆడవాళ్ళు ఎవరు చదవరమ్మా బైబిల్? మీరు మలికిపురం వాళ్ళు, శివకోడోళ్ళు చదవరా? మీ బ్యాటరీలు ఛార్జింగ్ త్వరగా ఎక్కువ ఏంటి? బ్రెయిన్ బ్యాటరీలు అడిగాక గంట సేపటికి మెల్లిగా లేద్దాం వద్దా అన్నట్టు. లెక్కట్టిన ఎంతమంది ఉన్నారు హెబ్రీ పత్రిక చదివిన వాళ్ళు? అలా 2 పాపం వీళ్ళకి మోకాళ్ళు నొప్పులు అనుకుంటాను, వెంటనే కూర్చుని పోతున్నారు. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మంది ఉన్నారమ్మా. అటు ఇటు తిప్పితే ఇంతమందిలో ఒక హెబ్రీ పత్రికే మీరు చదవలేదంటే బైబిల్ మొత్తం ఎప్పుడు చదువుతారు? ఎప్పుడు చదువుతారు చెప్పండి? ఇప్పట్లో మా వల్ల కాదు సార్. మరి ఇప్పుడు అంటే పెట్టిలోకి వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఉంటాం కదా సార్, అందుకని పెట్టిలో బైబిల్ ఎట్టేస్తే అక్కడ చదువుకుంటాం సార్, ఇంకే పని ఉండదు అక్కడ అంటారా? పెట్టిలో చదువుకోవడానికి కుదురుద్దమ్మా? కుదురుద్దా? మరి దేవుడు ఎప్పుడు చదవమన్నాడు? పెట్టిలోకి వెళ్ళాక చదవమన్నాడా? బతికుండగా చదవమన్నాడా? మరి ఎందుకు చదవలేదు మీరు? ఇందులో మామలు ఉన్నారు, తాతలు ఉన్నారు, తసదియ్య. మీరు బైబిల్లే చదవకుండా జీవితాలు గడిపేశారు మీరు. జీవితాలు గడిపేశారు బైబిల్ చదవకుండా పూర్తిగాను. పేరుకేమో మనందరం క్రైస్తవులు. క్రైస్తవుడు బైబిల్ చదవలేదంటే సిగ్గుసేటు కాదు? సిగ్గుసేటే కదా? నేను క్రైస్తవునేనండి, ఓసారి కూడా బైబిల్ చదవలేదండి. నేను క్రైస్తవునేనండి, ఒకసారి కూడా హెబ్రీ పత్రిక అంటే ఎలా ఉంటుందో నాకు తీయలేదండి. అంత టైము లేదు, అంత ఓపిక లేదు మనకి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది, మీరు కూర్చోండి అమ్మా. ఇప్పుడు మీరు నిజంగా మనసు పెట్టి చదవాలనుకుంటే అవుతుందా అవదా? అవుతుందా అవదా? ఇప్పుడు దేవుడు కానీ మీ ముందుకు ప్రత్యక్షమై హెబ్రీ పత్రిక చదివిన వాళ్ళకి 1 కేజీ బంగారం, ఒక 5 ఎకరాల పొలం మలికిపురంలో 5 ఎకరాలంటే మాట్లాడే దెబ్బ కుబేర్లు అయిపోతారు. అది రోడ్డు పక్కనే, అది చిన్నకు వైట్ అంటున్నారు దాన్ని ఈ మధ్య.
అంటే కువైట్ వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేస్తుంటే చిన్న కువైట్ అయిపోయిందంట. రేట్లు బాగా పెంచేశారంట, రోడ్ల మీద పొలాలు స్థలాలు అన్నీ. సరే, 1 కేజీ బంగారం, 5 ఎకరాల పొలం, ఓ 2-3 అంతస్తులు ఇల్లు. హెబ్రీ పత్రిక చదివిన వాళ్ళకి ఇవ్వబడును అన్నాడు అనుకో దేవుడు. ఆ రాత్రే చదివేరు మీరు? చదువుతారు చదవరా? ఆ రాత్రే, పొద్దున కూడా తెల్లారనివ్వరు. టక్ 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 చదివేసి ప్రభు అయిపోయింది ప్రభు ఇచ్చేస్తా ప్రభు అంటాం. అంటే ఎలా తయారవు చెప్పనా నువ్వు? నేను అవసరం ఏదైనా, లాభం ఏదైనా ఉంటేనే దేవుని వాక్యం. ఏ లాభం లేకపోతే దేవుని వాక్యం వద్దు. అంతేనా? అంతేనా? ఒక మాట మీకు చెప్పనా, నీ దిక్కుమాలిన 5 ఎకరాల కంటే, ఆ దిక్కుమాలిన కేజీ బంగారం కంటే, అక్కడున్న 5-6 అంతస్తుల బిల్డింగుల కంటే కూడా గొప్ప లాభాన్ని దేవుడు నిత్య జీవితంలో నీకు నాకు ఇవ్వబోతున్నాడు. పరలోకాన్ని ఇస్తానని వాగ్దానం చేసాడు. ఈ తుక్కు లోకం ఎంత దాని ముందు, ఈ డొక్కు లోకం ఎంత దాని ముందు, పరలోకం ముందు ఈ డొక్కు లోకం ఎంత? నిత్య జీవితమును ఆయన మన కొరకు ఏమి చేసెను? వాగ్దానము చేసెను. అలాగే నాతో కూడా నా సింహాసనమందు మిమ్మల్ని కూర్చుండబెట్టుకుంటానని వాగ్దానం చేశాడు. మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని నాతో కూడా ఉండునట్లు, నాతో కూడా మీరు నా యొద్ద ఉండునట్లు, నాతో కూడా నివసించినట్లు మిమ్మల్ని నాతో కూడా తీసుకెళ్ళిపోతానని వాగ్దానం చేశాడు. ఆ మహాలోకంతో పోల్చుకుంటే ఈ మట్టి లోకం ఏమైనా గొప్పదా? ఏది విలువైనది? ఏది గొప్పది? నేను మిమ్మును ఆస్తికర్తలనుగా చేయుదును అన్నాడా లేదా? అన్నాడా? నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? ఆస్తికర్తలు. మీరు బైబిల్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా అంటే ఎలా తీసుకుంటారంటే ఫిజికల్గా తీసేసుకుంటారు, స్పిరిచువల్గా తీసుకోరు. ఆయన మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తానన్న మాట వాగ్దానం కరెక్టే, కానీ ఇక్కడ కాదు నీకు ఇచ్చేది ఆస్తి. ఇక్కడ ఆస్తి ఇచ్చాడు అనుకుందాం, ఎంతకాలం అనుభవిస్తావు? టక్కని చెప్పు. నీకు ఆస్తి ఇచ్చాడమ్మా, ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తావు? ఎంతండి? గ్యారంటీ ఇవ్వగలరండి? 70-80 అని సీటు మీద రాసేవాళ్ళు నాకు. పక్కా 70 లేదా 80. 80 నాట్ అవుట్ అని రాయాలి. ఎవరిని రాయగలరా? ఎనీబడి హియర్? పోనీ 70కి నాట్ అవుట్ నేను చూసుకో కావాలంటే గ్యారంటీ అని రాసివ్వగలరా? రాసివ్వగలరా? ఇప్పుడు చెప్పండి మరి, ఇన్ని సంవత్సరాలు అంటే ఏం చెప్పగలం? రేపేమి సంభవించునో మీరు ఎరుగరని చెప్పి ఇక్కడ ఆస్తి ఇస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడో చూడండి. రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. ఇల్లు తీసుకోండి, పొలం తీసుకోండి, స్థలం తీసుకోండి, బంగారం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కానీ రేపేమి సంభవించునో మీరు ఎరుగరు ఇక్కడ. కాబట్టి మనం గ్యారంటీగా 70, 80, 100 అని చెప్పగలమా? చెప్పగలమా? అస్సలు చెప్పలేం. అందుకే దేవుడు అన్నాడు, నాయనా ఇదంతా టెంపరరీ, ఇక్కడంతా టెంపరరీ, నేను నిన్ను ఆస్తికర్తగా చేస్తాను. నేను వాగ్దానం చేశానంటే తప్పను, మాట తప్పడైనా నేను ఆస్తికర్తగా చేస్తాను. ఎక్కడ? యుగ యుగాలు ఉండే చోట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? యుగ యుగాలు ఉండే చోట. గ్యారంటీ లేని చోట కాదు, టెంపరరీగా ఉండే చోట కాదు, పర్మినెంట్. అది ఏది పర్మినెంట్? దేవుని లోకం పర్మినెంట్, పరలోకం పర్మినెంట్. విశ్వాసులుగా మనం దాన్ని నమ్ముతున్నాం. పరలోకానికి పోవుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని మనం నమ్ముతున్నాం. పరలోక ప్రయాణంలో మనం ఉన్నామని మనం నమ్ముతున్నాం. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అని మనం నమ్ముతున్నాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుడు మనల్ని స్థిరులుగా, కదలని వారుగా నిలబెట్టి కాపాడి విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసి నిత్య జీవానికి నడిపించబోతున్నాడని నమ్ముతున్నారా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ నమ్ముతున్నారా? అబద్ధాలే చెప్తున్నారా? ఏమా ఎంతమంది నమ్ముతున్నారమ్మా అలా దేవుణ్ణి? నమ్ముతున్నారా? అయితే ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు బైబిల్ చదవండి. మీకు నిజమైన దీవెన అదే, తెలియట్లేదు మీకు. మీకు నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? బైబిల్ తల కింద పెట్టుకోవడం అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. వాళ్ళు నిజంగా పిచ్చోళ్ళు. పిచ్చోళ్ళని ఇంత పెద్ద మాట అనేసారేటండి బాబు పాస్టర్ గారు, మీరు పిచ్చోళ్ళు అంటారేటండి మమ్మల్ని, బైబిల్ తల కింద పెట్టుకుంటేనే పిచ్చోళ్ళం అయిపోతామండి అని మీరు అడిగారు అనుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు పిచ్చోళ్ళో కాదో చెప్పండి. తల కింద పెట్టుకునేవాళ్ళు, చదవకుండా తల కింద పెట్టుకునేవాళ్ళు,
చదవకుండా తల కింద పెట్టుకున్న వాళ్ళు పిచ్చోళ్ళే. ఎందుకు పిచ్చోళ్ళే చెప్పనా? ఇప్పుడు మీ అందరికీ బిర్యానీ పొట్లాలు ఇచ్చాను, పొట్ట కట్టు తిరుగుతున్నారు అనుకో, ఏం చేయాలని? పిచ్చోళ్ళు అనాలా మంచోళ్ళు అనాలా? మీరు చెప్పండి, చెప్పండి, పర్లేదు చెప్పండి. బిర్యానీ పొట్లం ఇచ్చాను మీ అందరికీ, పొట్ట కట్టుకుని బెల్ట్ వేసుకున్నారు దానికి. అమ్మయ్య బిర్యానీ పొట్ట కట్టేశానండి. బిర్యానీ దేనికి కట్టేశాను? పొట్ట కట్టేశాను. అమ్మయ్య అనుకుని తిరుగుతున్నారు, ఊరంతా తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏమంటారు చెప్పండి? మీరు పిచ్చోళ్ళు అంటారా, తెలివైన వాళ్ళు అంటారా? చెప్పండమ్మా. ఏ ఏ ఏటట కదా, అంటే పొట్టకే కదా మరి బిర్యానీ. బిర్యానీకి పొట్టకి సంబంధం ఉందా లేదా? ఉంది. కట్టేసాంగా, అలా పడి ఉంటుంది కదా కట్టెత్తే వేడివేడిగా. మరి బైబిల్ తలకు కట్టెత్తే చెప్పమ్మా, పిచ్చిదానివేనా? నేను అన్నది రైటా రాంగా? అయ్యో భలే ఒప్పేసుకుంటావు నువ్వు. పొట్టక బిర్యానీ కట్టేస్తే లోపలికి ఒక్క మెతుకు కూడా వెళ్ళదు. దానివల్ల పొట్టకి ఎలాంటి బలం రాదు, శరీరానికి ఎలాంటి శక్తి రాదు, శరీరానికి ఎలాంటి సత్తువ రాదు. పొట్టకు గట్టు తిరిగినంతకాలం నీరసం తప్ప ఉపయోగం ఉండదు. అవునా? అది వృధా తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. అలాగే తల కింద పెట్టుకు పడుకోవటం వల్ల ఏమీ లోపలికి దూరదు. ఇలా పెట్టుకుని ఎంతసేపు పడుకుంటే మాత్రం దూరద్దు లోపలికి? ఏమన్నా దూరుతుందా? దివారాత్రము తల కింద పెట్టుకుని పడుకుని వాడు ధన్యుడు. అలాగే ఉందా? పర్లేదు, అలా రాసేద్దాం. ఎందుకు ఇంకా మనకు కన్వీనియంట్గా ఉంటుంది కదా. ఒకటి కలపొద్దుడు తీయొద్దన్నాడు, కలిపేద్దాం, ఏమైంది? దివారాత్రము తల కింద పెట్టుకుని గురక పెట్టుకుని నిద్రపోవాడు ధన్యుడు. అట్టివాడు మాలికిపురం కాలువలో మునిగినవాడే ఎప్పటికీ తేలక బురదలో కూరుకుపోయి ఉండును. అంతేనా? ఏమా మరి ఏంటి మరి దాని అర్థం? ఇప్పుడు చెప్పండి, తల కింద పెట్టుకోవాలా, తలంపుల్లోకి ఎక్కించుకోవాలా? అంతేనా? మరి ఏం చేస్తున్నాం మనం? తల కింద పెట్టుకు పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయతండి. ఎంత చెప్పాక ఎందుకు ఎత్తాం? పిచ్చోళ్ళని మమ్మల్ని చేయతామంటే మేము తెలివైన వాళ్ళు. ఇంత చెప్పి పిచ్చోళ్ళని చెప్పి మళ్ళీ పిచ్చోళ్ళని చెప్పి మా ముద్ర వేయడానికి, నువ్వు పిచ్చిదానివా అని పక్కోడు అనుకోవడానికి చేయెత్తమంటున్నావు కదా నువ్వు. వద్దులే. కానీ ఈరోజు నుంచి అయితే మారండి. ఈరోజు నుంచి కొంచెం ఏం చేయండి, మారండి. తల దగ్గర పెట్టుకుంటే ఏం రాదు, తలంపుల్లో పెట్టుకోండి. తల దగ్గర పెట్టుకుంటే నీ సెంటిమెంట్ అంతే. అమ్మయ్య బైబిల్ తల కింద పెట్టేసుకున్నాను, దెయ్యం రాడు. ఏంటది? దెయ్యం రాడా తల కింద పెట్టుకుంటే? యేసు ప్రభు దగ్గరికే వచ్చాడాడు, వాక్యమయ్యున్న క్రీస్తు దగ్గరికే వచ్చాడాడు. యోబు గురించి మాట్లాడడానికి ఎక్కడ పోయాడు? సాక్షాత్తు పరలోకానికి పోయాడు. అక్కడికి వెళ్ళి ఎవరి గురించి డిస్కషన్ పెట్టుకున్నాడంట? దేవుడితో. యోబు గారి గురించి అక్కడే మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అరే సైతాన్గా అంటే, నాకు తెలిసిలే ప్రభువా, అతని చుట్టూ నువ్వేమేసావు, కంచేసావు అని అంటున్నాడు. ఇటు అక్కడికి వెళ్ళి డిస్కషన్ పెట్టుకునేవాడు నువ్వు తల కింద తిట్టుకుంటే నీ దగ్గర రాడు. అయ్య బాబోయ్, శివకోళ్ళలోనండి ఒక ఆవిడ ఉందండి, పెద్ద బైబిల్ కొనేసుకుని తల కింద ఎడేసుకుందండి. అందుకని ఇంకా గదిలోకి వెళ్ళటానికి కూడా మంటలో సినిమాల్లో చూపించినట్టు అడ్డేసుకుంటున్నాడు నన్ను, అందుకని వెళ్ళకపోతున్నానని నేను అపోదు అంటాడు అనుకోండి. నన్ను మళ్ళీ పిచ్చి ఎన్నిసార్లు అనాలి ఇంక నిన్ను పిచ్చోడు పిచ్చిదని? తలకని పెట్టుకుంటే దెయ్యం రాదా? సాతాను రాలేడా నీ దగ్గరికి? చెప్పు, రాలేడా రాగలరా? ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు ఇలాంటి వాళ్ళు, పిచ్చోళ్ళు ఉంటారు. అదే ఏదో మొక్క కట్టుకుంటారంటే ఇక్కడ ఏం రాదంట? జ్వరం రాదా? ఆ అమ్మివాడికి రప్పించేస్తాను జ్వరం, 5 నిమిషాలు పట్టుతో. ఆ అమ్మివాడికి ఏమవుతుంది? జ్వరాలు వస్తాయి. నువ్వేంటో అబ్బాయి లేదండి తాడు కొనుక్కున్నట్టు ఇక్కడ గడేసుకుంటే ఏం రాదండి, ఇంకా జ్వరం రాదంట. అదొక తాయెత్తు కాదు, అదొక రకమైన ఎత్తు. అది కట్టుకుంటే జ్వరం రాదు నీకు. అలాగే మనోళ్ళు కూడా ఏమీ లేదండి, తల కింద పెట్టుకోండి బైబిల్, అలా తల కింద పెట్టుకుంటే చాలా నీకు. సాతానుడు ఎంత తెలివైనడు అంటే, నువ్వు ఎక్కడ చదివేసి జ్ఞానవంతురాలివి అయిపోతావేమో అని భయమేసి వాడు ఎత్తుగడా, ఇదిగో ఏం అక్కర్లేదమ్మా, అలా తల కింద పెట్టుకుని ఆ బైబిల్ మీద సొంగలు కారుచుకుంటూ చక్క నిద్ర, ఆ బైబిల్ని అలా పాడు చేసి నిద్రలో అటు తిరిగి దూడపిల్లలాగా దాని మీద పడిపోయి నలిపోయి బైబిల్ని. ఏంది
ఇంకా అలా బైబిల్ పాడైపోద్ది అంతే. కానీ ఎప్పుడు మాత్రం ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, చెప్పండి గట్టి చెప్పండి, ఏం చేయొద్దు. ఇది ఎవడ బోధ? ఆడిబోధ. మనం ఎవడ బోధకు కనెక్ట్ అయ్యాం? ఆడిబోధకే కనెక్ట్ అయ్యాం. అందుకే అయ్యో మా దేవుడు చెప్పిన మాట మేము ఎందుకు వింటామండి? ఆయన ఏదో తెలియక దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు నీటి కాలువలో ఎవరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమించి చెట్టు వలె ఉంటాడని చెప్పాడు కానండి ఆయన. మేము ఆయన బోధ వినమండి. మరి ఏం చేస్తామండి? మా సాతాను బోధే మాకు బాగుంటుంది. పడుకోమని చెప్పి పడుకుంటాం, బైబిల్ పెట్టుకుని పడుకుంటాం. తలగడ కూడా అక్కర్లేదు, ఇంక మనకి తలగడతో పని లేదు, తలగడ కొనుక్కుని పని లేదు. ఇంకా బైబిల్ పెట్టేసుకుని బైబిల్ మీద పడుకుంటే ఎమోషనల్గా సెంటిమెంట్ అనమాట మనకి. అమ్మయ్యా బైబిల్ తల కింద ఎడిసాను కాబట్టి ఇంకా నాకు అంతా ఏం జరుగుద్ది? మంచే జరుగుద్ది. మంచి తల కింద పెట్టుకుంటే జరగదు, అందులో ఉన్న మంచిని తలలోకి ఎక్కించుకుంటే నీకు మంచి జరుగుద్ది. అర్థమైందా? ఆ మంచిని తలలోకి ఎక్కించుకోవాలి తప్ప మంచిదాన్ని తల కింద పెట్టుకుంటే బిర్యానీ పొట్లం పొట్టకు కట్టుకుని ఊరంతా తిరిగినట్టు ఉంటుంది. ఊరంతా తిరిగితే శక్తి వచ్చేద్దా? మరి రాదు కదా. లోపలికి ఎక్కితేనే శక్తి వస్తుంది. మరి తప్పు చేస్తున్నావా లేదా? తల కింద పెట్టుకున్న సాతానుగాడు వస్తాడు, తల కింద పెట్టుకున్న సాతానుగాడు వస్తాడు. తలంపుల్లో పెట్టుకుంటే రాలేడు. అర్థమైందా పాయింట్? ఎక్కడ వాక్యం ఉంటే నీ దగ్గరికి సాతాను రాలేడు? తలంపుల్లో దేవుని వాక్యం ఉంటే సాతాను నీ దగ్గరికి రాలేడు. సాతానుని నీ కాళ్ళ క్రింద దేవుడు శీఘ్రముగా చితుక తొక్కించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సాతానును నీ కాళ్ళ క్రింద దేవుడు శీఘ్రముగా చితుక తొక్కించును నీ తలంపులలోనికి దేవుని వాక్యం వచ్చినప్పుడు. తల కింద ఎన్ని సంవత్సరాలు ఉన్నా అలాగే ఉంటావు. ఓ పని చేయండి, రేపటి నుంచి మీ పిల్లలతో ఏమంటారంటే, అరే మొత్తం స్కూల్లో ఎన్ని పుస్తకాలు ఇచ్చారా అని అడగండి. సంచి తీసుకొస్తాడు మీ దగ్గరికి, ఆ పుస్తకాలన్నీ ఆడ మంచం మీద పరిచేసి దుప్పటి కప్పేయండి. ఆయన దాని మీద పడుకోబెట్టండి 10వ తరగతి పిల్లోడిని. ఓ పక్కనేమో సైన్స్, ఓ పక్క సోషల్, ఓ పక్క ఇంగ్లీష్, ఓ పక్క తెలుగు, మొత్తం పుస్తకాలన్నీ మంచం మీద పరిచేసి దాని మీద పడుకోబెట్టండి అంతే పిల్లాడిని, అమ్మాయిని. శుభ్రం సంవత్సరం అంతా అలాగే దాని మీదే పడుకోమనండి. పరీక్ష టైంలో పెన్ను పేపర్ ఇచ్చి పంపించేయండి. ఇన్ని రోజులు పడుకున్నారు కాబట్టి మరి ఆ పుస్తకాల్లో ఉన్న సరుకంతా తల్లోకి ఎక్కేసి వాళ్ళు ఎగ్జామ్ సితకరాస్తారు కదా, 100 వచ్చేస్తాయి కదా మొత్తం మార్కులు. వస్తాయి రావా? చెప్పండి, వస్తాయి రావా? ఎందుకు రావు? వస్తాయమ్మా, ట్రై చేసి చూడండి. ఈ సంవత్సరం అంతా ఏముంది, పోతే ఒక సంవత్సరం పోద్ది. అంతేనా? ఎవరైనా ఉన్నారా 10th క్లాస్ రాసేవాళ్ళు? ఉన్నారా ఎవరన్నా 10th క్లాస్ వాళ్ళు? ఉన్నారు. నువ్వు ఉన్నావా? అది ఈ సంవత్సరం ఏడే మొత్తం పుస్తకాలన్నీ మంచం నిండా సర్దేయాలి, దాని మీద ఒక తెల్లగుడ్డ కప్పేయాలి, దాని మీద తల వేసుకు పడుకోవాలంతే. సంవత్సరం అంతా నువ్వు బళ్ళకు కూడా వెళ్ళక్కర్లే. మొత్తం అన్నీ ఎక్కడికి ఎక్కిపోతాయి? తల్లోకి ఎక్కిపోతాయా? మరి రేపు నుంచి ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం చెప్పండి? మరి ముందుకెళ్దాం. ఏదో నిర్ణయం తీసుకోండి. పెట్టిలోకి వెళ్ళకముందే మంచి నిర్ణయం తీసుకోండి. ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? రోజుకి ఎంత చదువుదాం పోనీ అదేనే చెప్పండి. తీర్మానం చేసుకుందాం ఈ రాత్రి, అప్పుడే మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను. తీర్మానం ఏంటి? తీర్మానం రోజు కనీసం ఎంత చదువుతావు? 2 అక్షరాలా? 2 అధ్యాయాలా? ఫోన్లో ఆవిడే బెటరు. కనీసం 2 అధ్యాయాలు ఉంది. 119 అధ్యాయం లాంటివి చదువుతామ్మా. కీర్తనలో 119 లాంటి చదువుతామ్మా. మరి 2 అధ్యాయాలు అంటే బాగా చిన్ని ఇంత ఉంటే చూసారు, అవి చదువుదామా చెప్పండి? తీర్మానం ఎన్ని 2 అధ్యాయాలు అంటే ఓకేనా? రోజుకి 2 అధ్యాయాలు ఎంతమంది చదువుతారు? ప్రభా ఇక్కడ నుంచి రోజుకి 2 అధ్యాయాలు చదువుతాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు దుర్మార్గులారా? నేను మిమ్మల్ని ఏమైనా పెంట పని చేయమన్నానా? ఇటుకల బట్టిలోకి వెళ్ళమన్నానా? బియ్యం బత్తాలు మోయమన్నానా? ఏమైనా మేడకి దూకమన్నానా? సముద్రంలో ఈత కొట్టమన్నానా? ఏమైనా చేపలు పట్టుకుని రమ్మన్నానా? ఏం చేయమన్నాను మిమ్మల్ని చెప్పండి? ఏం చేయమన్నాను నేను? మీరు అసలు భక్తులేనా? మీరు అసలు దేవుని పిల్లలేనా? నేను ఏం చేయమన్నాను మిమ్మల్ని? లేదా మీ ఆస్తులు ఏమైనా అమ్మేమన్నానా? ఏమన్నాను చెప్పండి? నేను రోజుకి 2 అధ్యాయాలు చదివిసామని అంటే రెండు కూడా చదవలేరు. అంత ఖాళీ లేదా మీకు? మీరు ఏమైనా ప్రధానమంత్రా ముఖ్యమంత్రి? అదిగో ఆ ముసలావిడకున్న బుద్ధి కూడా లేదు మీకు. మా అమ్మ ఈ రోజు నుంచి ఖచ్చితంగా చదువుకుంటానండి బాబు అంటుంది. మేము రోజు చదువుతామా? గాడ్ బ్లెస్ యూ తల్లి. ఆ రోజు చదువుతాడు పాపం ఆవిడ, పెద్ద ఆవిడ. మీకు ఏం పోయే కాలం? ఆ యవనస్తురాళ్ళు ఉన్నారు ఇక్కడ,
చక్కగా కళ్ళు ఉన్నాయి, బాగా పని చేస్తున్నాయి. ఫోన్ రోజు చూడకపోతే ఉండలేరే. వాట్సాప్ పొద్దున్నే లేవగానే ఇంకేం చేయదు, ముందు ఫోన్ తీసేస్తారంట. వాట్సాప్లో ఎవడేం పెట్టాడో కొంపలు ములిగిపోయేది. చూడకపోతే చచ్చిపోతాం, ఒకటికి రెండుకి రావు. తర్వాత ఫేస్బుక్ చూసేయాలి, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ చూసేయాలి. ఇవన్నీ చూసేసేసి అమ్మయ్య ఆ బ్రష్ ఎక్కడుంది అని అప్పుడు ఎత్తుక్కోవాలి పళ్ళు తోముకోవడానికి. అంటే పాచి మొహంతో ఫోన్ ఎత్తుక్కుంటున్నాం. కానీ ఇప్పుడు బైబిల్ చదివితే నష్టమా లాభమా? అవిశ్వాసిని అడగట్లేదు నేను. అవిశ్వాసి 100 చెప్తాడు, మనకు అనవసరం. నువ్వు అవిశ్వాసివి కాబట్టి నువ్వు నమ్మవు, పో బయట పో. నువ్వు మతోన్మాదివా, నువ్వు నమ్మవు, పో గెట్ అవుట్, నీకు మాకు సంబంధం లేదు. నేను అడిగేది ఎవరినమ్మా? విశ్వాసుల్ని. ఇప్పుడు మీకు లాభమా నష్టమా అమ్మా బైబిల్ చదివితే? నిజంగా లాభమేనా? నిజమేనా? లాభం అన్నవాళ్ళు చేయొద్దండి, లాభమే అన్నయ్య అన్నవాళ్ళు చేయొద్దండి. అవునన్నయ్య మీరు చెప్పేది నిజమే, లాభమే అన్నయ్య. బైబిల్ చదివితే మాకు ఆశీర్వాదం, బైబిల్ చదివితే మాకు దీవెన, బైబిల్ చదివితే మాకు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం మా మీద ఉంటుంది. సో మా కుటుంబానికి దీవెన, మా పిల్లలకి దీవెన, మాకు ఆశీర్వాదం అది. సో నిజమే అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రైట్. మరి రేపటి నుంచి రోజుకి ఎన్ని అధ్యాయాలు తీర్మానం? దేవుడి దగ్గరే తీర్మానం. ఇంకా నాతో కాదు, మీరు డైరెక్ట్ నాతో కాదు, ఇంకా తీర్మానం చేసేది ఎవరితో? సర్వోన్నతుడైన దేవునితో. రేపటి నుంచి చెప్పండి ఎంత, మీరు ఎంత అంటే అంత. ఇంకా మీరు నిజంగా ఫిక్స్ అయిపోయి, అందరూ ఫిక్స్ అయిపోయి, అన్నయ్య మేము బాగా చంద్రబాబు నాయుడు గారి కంటే బిజీగా ఉంటాం, ఆయన ఏదో ముఖ్యమంత్రి కానీ, నరేంద్ర మోదీ గారి కంటే బిజీగా ఉంటాం, ఆయన ఏమో ప్రధానమంత్రి కానీ, ఇంకా మా గురించి మీకు తెలియదు అన్నయ్య, మాది చాలా పెద్ద బిజీ ఖాతా మాది. అందుకని 2 అధ్యాయాలంటే అవదు, కానీ మా ఇళ్లలో క్యాలెండర్లు ఉన్నాయన్నయ్య, మాకు అందరికీ సులువుగా ఉంటుందని ఏం చేశారంటే, ఆ క్యాలెండర్ ముద్రించిన మహానుభావులు ఒక్కో డేట్ దగ్గర చిన్న మొక్క పడేశారు. ఆ మొక్క ఎక్కడుందో కూడా మనకు తెలిసావదో, నిజంగా ఆ మొక్క లోపల అలాగుందో లేదో కూడా మాకు తెలిసావదో, ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్లు ఉన్నాయో అది కూడా మాకు తెలిసావదో. వాళ్ళు ఏదో రాశారు, మేము లేస్తాం, క్యాలెండర్ దగ్గరికి వెళ్తాం, అది చూస్తాం, ఏం చేస్తాం, అదొక్కడే చదివేసుకుంటాం, పోతాం, అంతే. ఊరి మీద పడిపోతాం ఆబోతుల్లాగా. ఇంకా ఆ తర్వాత మళ్ళీ రేపు పొద్దున్న దాకా అది ఉండదు, ఆ గొడవ ఏమి ఉండదు. ఈ బ్యాచ్ కూడా ఉన్నారు తెలుసా మీకు? ఒక రోజు అక్కడ అడిగాను, రోజు చదువుతాంటే రోజు చదువుతాను అన్నాడు. రోజు బైబిల్ చదువుతా, రోజు నన్ను అసలు బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళండి అన్నాడు. అమ్మ బాబు అంత మంచివాడు అనుకుంటా. అప్పుడు చెప్తున్నాడు క్యాలెండర్లో ఉంటుంది కానీ మొక్క చదువుతాను అంటున్నాడు. మహానుభావుడు. అంత పాపం, అంత ఖాళీ లేకుండా తిరుగుతున్నాడు పిల్లడు. ఇందులో చదువుతాడట, క్యాలెండర్లో మొక్కలు చదువుతావా? ఇప్పుడు అందరూ భోజనాలు చేస్తున్నారు, నేను అత్తలకు మంచి బిజీగా ఉన్నారు. ఇలా వచ్చేసరికి మంచి బిజీగా భోజనాలు చేస్తున్నారు కదా అందరూ. ఎంతెంత తిన్నారేంటి మీరు? అంటే ఎంతెంత అంటే కడుపు నిండా తిన్నారా లేదా అని? కడుపు నిండా తిన్నారా? ఒక మెతికే తిన్నారా? ఒక మెతుకు తిని అలా నోట్లు వేసుకుని అమ్మయ్యా బ్రేవ్ అని వచ్చేలేపోయావా? అబ్బాయి అట్టెట్టొస్తామండి, అది బిర్యానీ కదండి, అట్టెట్టొస్తామండి, చికెన్ కూర కదండి, చికెన్ కూరేనండి కాదండి, అవునా? మామూలుగా ఉంటుంది. ఇంకా ఆవిడ ఏం చేస్తాం, ఖాళీ లేకపోయినా సరే కాసేపు అలా అని 2 ముద్దలు ఎక్కువ కూరుతాం లోపల, బత్త కుదిలించినట్టు. అన్నం దగ్గర ఉన్న ఆ ఆసక్తి వాక్యం దగ్గర లేకపోతే ఎలా? చెప్పండి. అన్నం దగ్గర ఉన్న ఆసక్తి వాక్యం దగ్గర లేకపోతే ఎలాగా? ఉండాలా వద్దా వాక్యం దగ్గర? అన్నం శరీరానికి బలమిస్తే వాక్యం ఆత్మకు బలమిస్తుంది. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు మన ప్రభువు. గనుక అన్నం శరీరానికి బలమిస్తే వాక్యం ఆత్మకు బలమిస్తుంది. గనుక ఆత్మకు బలమిచ్చే అక్షయ ఆహారాన్ని తినాలా ప్రతిరోజు? వద్దా? తినాలి. మరి రేపటి నుంచి తింటారా? మొక్క చదువుతారా? సమయం ఉన్నంత వరకు చదువుతూ పోతారా? చదవడం అంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ధ్యానించాలి దేవుని వాక్యాన్ని. ఎలా అంటే 4 రకాలు గుర్తుపెట్టుకోండి, 4 పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అప్పుడు హెబ్రీ పత్రికకి వెళ్దాం, 4 పాయింట్లు చెప్తాను. నెంబర్ 1, మీరు చదువుతున్నది ఏ కాలానికి సంబంధించింది అనే అవగాహన ఉండాలి. ఏంటమ్మా చెప్పండి? మేము చదువుతున్నది ఏ కాలానికి సంబంధించినది. బైబిల్ చదివే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 4 సూత్రాలు ఈరోజు మీకు చెప్తాను. ఈ 4 సూత్రాలు బండ గుర్తులు పెట్టేసుకోండి. నేను చదువుతున్నది ఏ కాలానికి సంబంధించింది అని పరిశోధిస్తూ చదవాలి. అర్థమైందా? ఇది అబ్రహాము గారి కాలమా, ఇస్సాకు కాలమా, యాకోబు కాలమా, ఇశ్రాయేలీల కాలమా? ఆ ఇశ్రాయేలీల కాలం అంటే వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడా, పాలస్తీనాకు వచ్చినప్పుడా,
మోషే గారి కాలంలో జరిగిందా, ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత జరిగిందా, తర్వాత రాజుల కాలంలో జరిగిందా, చెరలోనికి వెళ్ళినప్పుడు జరిగిందా, యేసుప్రభు వచ్చినప్పుడు ఏం జరిగింది, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల కాలంలో ఏం జరిగింది, అపోస్తలుల తర్వాత ఈ ప్రారంభ సంఘ క్రైస్తవులు విస్తరిస్తున్న కాలంలో ఏం జరిగింది, పత్రికలు ఏం చెప్తున్నాయి, పత్రికలు ఏ ఏ ప్రాంతాలకు వ్రాయబడ్డాయి, తర్వాత ప్రకటన గ్రంథం ముగింపు ఏం రాయబడింది, అక్కడ వ్రాస్తున్నది ఎవరు, ఇవన్నీ అవసరం. అందుకే ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఇది ఏ కాలము, పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ నిబంధనల్లో ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో ఏ సందర్భాలు, ఇది కాలానుగుణంగా బైబిల్ని ధ్యానించటం అంటారు. మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్, ఈ సందర్భం ఏమిటి, రెండో పాయింట్ ఏమిటి, ఈ సందర్భం ఏమిటి, ఈ కాంటెక్స్ట్ ఏం చెప్తోంది, ఈ కాంటెక్స్ట్ ఇక్కడ ఏ కాంటెక్స్ట్లో ఇది వ్రాయబడింది, ఈ సందర్భం ఏమిటి అనేది సందర్భానుసారంగా పరిశోధిస్తూ బైబిల్ చదవాలి. మూడోది బాగా ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, భాషకు కాదు అందులో ఉన్న భావానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేనికి? భాషకు కాదు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, భావానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకు ఒక వచనం చెప్తాను, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. దీన్ని భాషగా తీసుకుందామా, భావం తీసుకుందామా? కదా, భాష తీసుకున్నారు యూదులు భాష తీసుకున్నారు కాబట్టి ఏమన్నారు తెలిసే వాళ్ళు, ఇతడు తన శరీరమును ఎలా తిననివ్వగలడన్నారు మూర్ఖులు. ఆయన చెబుతున్నది ఆత్మ సంబంధమైన భాష, ఆ భాషలో భావం పట్టుకోవాలి తప్ప ఆ భాషను ఉన్నదన్నట్టుగా తీసేసుకోకూడదు. అర్థమైందా? ఉన్నదన్నట్టుగా తీసుకోకూడదు. చూడండి, అప్పుడప్పుడు ఏమండి కాఫీ తీసుకోండి అంటే అక్కడ తగలి అంటాడు మహానుభావుడు, భర్త గారు ఏమంటాడు, అక్కడ తగలి అంటాడు. అదొక వాడుక భాష అతనికి. ఇప్పుడు ఆవిడ గబగబా వంటగదిలోకి వెళ్ళి శుభ్రంగా 2 పొలాలు తెచ్చి అక్కడ వేసి కాఫీ కప్పు దాని మీద పెట్టి తగలేసేయాలా? అలా చేయకూడదు. అంటే తగలే అన్నాడంటే పిచ్చిలో ఉన్నాడు అనమాట, తిక్కలో ఉన్నాడు తిక్కోడు. అక్కడ తగలేసిపో అన్నాడు, అక్కడ పెట్టేసి పోవడమే, ఈ తిక్కోడితో నాకెందుకు అనుకొని. అంతే తప్ప అది అలా ఉన్నదన్నట్టుగా ఏం చేయకూడదు, తీసేసుకోకూడదు. సో ఇవన్నీ మనకు తెలుసు, కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి తప్పటడుగులు వేస్తుంటాం. సో భాషకు కాదు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, భావానికి. అలాగే 4వ ముఖ్యమైన విషయం, ఎవరితో ఈ వాక్యం చెప్పబడుతుంది, అందరి కొరకునా, ప్రత్యేకమైన వ్యక్తి కొరక, లేదా కొందరి కొరక? చెప్పండి, ఎవరితో ఈ వాక్యం చెప్పబడుతుంది, అందరి కొరకునా, లేకపోతే కొందరికా, లేకపోతే ఒక వ్యక్తికా అని ఆలోచిస్తూ బైబిల్ చదవాలి. అంతెందుకు, మీరు బైబిల్ ఎలా తీశారు, బైబిల్ ఎలా తీయగానే నీకు ఒక్కడై ఉన్న కుమారుని తీసుకొచ్చి నాకు బలిచ్చే అని వచ్చింది. అప్పుడు వెంటనే ఎవరే బాబు లేవరా, లే ఇక్కడ దగ్గరలో కొండలే ఉన్నాయి అని చెప్పి ఆ కొండ మీద తీసుకెళ్ళిపోతావు కొడుకుని వేసుకుని. అది ఎవరికి చెప్పు, ఎవరికి? అది ఎవరికి? అబ్రహాముకి. ఎవరికమ్మా? అబ్రహాముకి. నీకా, నాకా, మనందరికీనా? కాదు కదా. సో బైబిల్ చదివేటప్పుడు ఈ విజ్ఞత చాలా అవసరం. ఎన్ని పాయింట్లు చెప్పాను మీకు? ఫస్ట్ పాయింట్ ఏంటి? అప్పుడే మర్చిపోయారే? గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ ఇదేంటి? ఏ కాలము. రెండోది ఏంటి? సందర్భం. ఏ సందర్భంలో వ్రాయబడింది, ఇది ఏ సందర్భం, ఇది ఏ సందర్భంలో చెప్పబడుతుంది? ఓహో, పస్కా పశువును వధించేటప్పటి సందర్భం, పస్కా ఎలా చేయాలో దేవుడు చెప్పేటువంటి సందర్భం. అర్థమైందా? ఓకే, పస్కా. అలాగే ఇది ఈ రాతి పలకలు ఇచ్చేటువంటి సందర్భం, ఆ సందర్భంలో మోషేతో చెప్తున్నాడు. అర్థమైందా? సందర్భానుసారంగా. మూడోది ఏంటమ్మా? భాషకు కాదు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? భావం. అందులో భావం ఏంటి అసలు? ఈ భాషను మనం తీసుకోవాలా, భావాన్ని తీసుకోవాలా? భాషను కాదు, ఏం తీసుకోవాలి? భావం తీసుకోవాలి. ఆ భావం ఏమిటి, అందులో ఉన్న భావం ఏమిటి, దాన్ని ఆలోచిస్తూ చదవాలి. 4వది ఏమిటి? ప్రత్యేకమైంది, ఈ వాక్యం ఎవరితో చెప్పబడుతోంది? నాకా, ఎవరికైనానా, లేకపోతే ఒక సమూహానికా, లేకపోతే ఒక జాతికా, ఒక ప్రాంతం వారికా, ఎవరికి చెప్పబడుతోంది? ఇప్పుడు యోనాని దేవుడు ఎక్కడికి పంపించాడు?
యోనాని దేవుడు ఎక్కడ పంపించాడు? నినివే పట్టణానికి పంపించాడు. యోనా ఎవరికి వార్నింగ్ ఇచ్చాడు? నినివే పట్టణస్థులకు వార్నింగ్ ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు అందులో ఉన్న భావం మనం తీసుకోవాలి. ఆ భావం ఎలా తీసుకోవాలంటే, నినివే పట్టణస్థులు దేవుడికి ఎందుకు నచ్చలేదు? దట్ ఈస్ ద క్వశ్చన్. యోనాని ఎందుకు పంపించాల్సి వచ్చింది? వాళ్ళ మీదకు ఉగ్రత ఎందుకు రాకుండా ఆగిపోయింది? ఓహో, అంటే ఇప్పుడు కూడా మనం నినివే పట్టణస్థుల్లాగా బిహేవ్ చేస్తే ఉగ్రత మన మీదకి కూడా వస్తుంది. యోనా రాడు, కానీ ఉగ్రత అయితే మాత్రం వస్తుంది. యోనా బదులు ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు వీళ్ళందరూ? దేనికున్నారు వీళ్ళందరూ? మేమందరూ దేనికున్నాం? యోనాకి ప్రతినిధులంగా. అంతే మరి. ఆనాడు యోనా చెప్పాడు, ఈరోజు ఎవరు చెప్తున్నారు? దేవుని సేవకుడు చెప్తున్నాడు. ఆ రోజు యోనా హెచ్చరించాడు, ఈరోజు లోకాన్ని ఎవరు హెచ్చరిస్తున్నారు? సత్యమును పట్టుకున్న దేవుని సేవకులు హెచ్చరిస్తారు. అంటే గోధుమలతో పాటు గురుగులు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఖచ్చితంగా సత్యమును పట్టుకున్న సేవకులు మాత్రం లోకాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పటికీ హెచ్చరిస్తున్నారు, హెచ్చరిస్తూనే ఉంటారు. ఆ రోజు యోనా ఆ నినివే పట్టణస్థులను ఎలా హెచ్చరించాడో ఈరోజు దేవుని సేవకులు హెచ్చరిస్తున్నారు. హెచ్చరిక చెవిని పెట్టినవాడు ఎవరు? ధన్యుడు. హెచ్చరిక వినువాడు ధన్యుడు. నీతి మాటలకు, నీతి బోధకు చెవియొగ్గువాడు ధన్యుడు. విననివాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అవునా? రైట్. కాబట్టి బైబిల్ చదవడం అనే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఈ విధాలుగా మీరు చదివితే ప్రతిరోజు బైబిల్ ధ్యానించండి. మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు బైబిల్ ధ్యానించండి. సంవత్సరం తిరగకుండా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మార్పులు రాకపోతే నన్ను అడగండి. ఒక్క సంవత్సరం చదవండి. సంవత్సరం కూడా అక్కర్లేదు, ఇంకా తక్కువ టైమే. మీరు మనస్ఫూర్తిగా బైబిల్ ఇంట్లో పెట్టుకొని దాచేయడం కాదు, ఇంట్లో పెట్టుకుని ఎక్కడో అలమారలో పెట్టేయడం కాదు. చాలామందికి ఉన్న జబ్బు అంట, ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్న జబ్బు, ఆదివారం అంతా రెడీ అయిపోయాక హడావుడిగా బైబిల్ ఎత్తుక్కుంటారట. వసే బుజ్జే, నా బైబిల్ ఎక్కడిట్టేవే అంటదట మా తల్లి. ఉండవమ్మా, ఇందాక నుంచి నేను నా బైబిల్ కోసం ఎత్తుక్కుంటుంటేనే అంటదట ఈ తల్లి. ఇంక ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరికి ఈ జన్మకు బైబిల్ దొరకదు. ఈలోగా ఆరాధన అయిపోయి ఆమె చెప్పేస్తాడు అయ్యగారు. అది మన పరిస్థితి. ఫోన్ ఎప్పుడైనా మర్చిపోతారా ఏంటి? బాత్రూంలో కూడా తీసుకెళ్ళిపోతున్నాడు దౌర్భాగ్యులు. మరి ఎవడు పట్టుకుపోతాడనో. మనోడు తలుపు కొడుతుంటే లోపల నుంచి పాటలు వస్తున్నాయంట. ఊరు లోపల నుంచి పాటలు వస్తున్నాయట అంటే ఫోన్ పట్టుకుని వచ్చాను అన్నాడట. అక్కడేం చేస్తున్నారో బాబు? ఫోన్ పట్టుకుని ఏం వీడియోలు తీసుకుంటున్నావు అక్కడ? శుభ్రంగా పని పూర్తి చేసుకుని రాక లోపలికి ఫోన్ ఎందుకు రా దౌర్భాగ్యుడా అన్నాడంట. ఇడు అడిది పిడిది ఫోన్ అందులో పడేయడంట. అలా ఉంది పరిస్థితి. ఫోన్ లేకుండా బాత్రూమ్కి కూడా పోలేకపోతున్నారు. కానీ బైబిల్ ఎక్కడుందో మాత్రం ఎవరికి తెలియట్లేదు, మర్చిపోతున్నారు. ఏమ్మా, మరి దిద్దుకుందామా సర్దుకుందామా? ఏం చేద్దాం? సర్దేసుకుందామా దిద్దేసుకుందామా? ఏది బెటర్? దిద్దుకుంటే బెటరా సర్దుకుంటే బెటరా? కొంతమంది మెల్లిగా సర్దుకుంటారు. ఎందుకులేండి, మనకి ఇలాంటి వాక్యం మనకు నచ్చదండి, మనకు సెట్ అయ్యి వాక్యం కాదండి ఇది. అమ్మో, తీర్మానాలు చేయమంటున్నాడు రోజు చదువుతానని. మనకెట్ట కుదురుద్ది? మరిచిపోతే అమ్మో నా వల్ల కాదు. ఇప్పుడు రోజు భోజనం చేస్తానని తీర్మానం చేయండి. నాకు చేయాలా? రోజు భోజనం చేస్తానండి మర్చిపోకుండా తీర్మానం చేస్తారా ఈరోజు? ఏమా, మీరు వెంటనే ఏం చెప్తారో తెలుసా నాతో? దానికి తీర్మానం ఏంటండి మీరు చెప్పాలా? ఓసారి కాదు, మేము గుర్తొచ్చినప్పుడు అలా తింటాం. మేము ఏం చేస్తాం? మేము ఓసారి తింటామా, గుర్తొచ్చినప్పుడు అలా తింటామా? మామూలుగా అయితే 3 సార్లట, కానీ ఇలా 33 సార్లట. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు. ఇంకా ఈ మధ్య అలా మారిపోయింది. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాక అలాగెల్లో బజ్జీ, ఇలాగొచ్చో లేస్ ప్యాకెట్, అలాగెల్లో డ్రింకు, అలాగెల్లో ఒక బన్ను, ఇలా బేకరీ కాడికి వెళ్ళి ఒక కేక ముక్క, అలా వెళ్ళి మిఠాయి కొట్టిదారు స్వీటు, అలా వెళ్ళి కొంచెం కారం బూంది. ఈలోగా ఎవడైనా మిఠాయింట్లో సారీ తెస్తే 5 తినేసి, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఇంట్లో పకోడీలు వేసేసుకుంటే పకోడీలు తినేసి, 6 గంటలకి 7 గంటలకు మళ్ళీ అన్నం తినేసి 12 గంటలు వేసి ఒకటి తింటాడట అన్నం దౌర్భాగ్యుడు. అర్ధరాత్రి గారు 12 గంటలకు తిండేటయ్యే బాబు అంటే నాకు అప్పుడే ఆకలేద్దని అంటున్నాడు. అలా ఉన్నారు మనుషులు. తినండి ఇంకంతే, 24 గంటలు 33 గంటలు తింటానే ఉండండి. ఇంకా దానికి ఏ తీర్మానాలు చేయక్కర్లేదు. కానీ బైబిల్ చదవడానికి మాత్రం ఇందాక నుంచి మొత్తుకుంటుంటే ఒక్కడైనా బాబు ఇంక ఈరోజు మార్పు చెందాను, నేను ఈ రోజు నుండి ప్రతిరోజు బైబిల్ ధ్యానిస్తాను అని ఒక్క తీర్మానం చేయడానికి మాత్రం వెనక్కి తగ్గుతున్నారంటే మీరు ఎంత
మోసపోతున్నారో, మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారో ఆలోచించండి. ఫైనల్గా అడుగుతున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్, లేచి నిలబడండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు మానకుండా బైబిల్ చదువుతానన్న వాళ్ళు, ప్రతిరోజు మానకుండా బైబిల్ చదువుతానన్న వాళ్ళు లేచి నిలబడండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మిగిలిన అలాగే కూర్చోండి. ఇంకా లేవకండి ఈ జన్మకి. ఈ జన్మకి లేవకండి మీరు. ఇంకా ఈ జన్మకి లేవద్దు. ఆన్లైన్లో చూసి లేవడం పెట్టి సిగ్గు లేకుండా. నీకు పుడితే లేకపోతే అలాగే కూర్చో. ఆడెవడో లేచాడు కాబట్టి నేను లేవాలి. అమ్మో వీళ్ళందరూ లేచారా, అమ్మో మా ఏప్రిల్ లేచింది, నేను లేకపోతే బాగోదు. అయ్యో మా తోటికోళ్ళు లేచింది, మేము లేవాలి అని అనుకుని లేస్తే నువ్వు లేవకో. ఈ జన్మకి లేవక, అలాగే కూర్చో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుని, ప్రతిరోజు బైబిల్ చదువుతానని ఒక తీర్మానం చేసుకుంటే లేచి నిలబడండి. మీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తాను. మిగిలిన అలాగే కూర్చోండి. ఇంక ఈ జన్మకి లేవకండి. మీరు లేవద్దు. ఇంకా మీరు లేకపోవడమే మంచిది. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. అలా కళ్ళు మూసుకోండి. అలాగే కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దయగల దేవా, కృపగల ప్రభువా, మీ పిల్లలు ఎవరైతే లేచి నిలబడ్డారో వారి కుటుంబాల మీద మీ ఆశీర్వాదాన్ని ఉంచండి, మీ దీవెనలు ఉంచండి. వారు మీ బైబిల్ గ్రంథాన్ని, మీరు ఇచ్చిన జీవ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, అందులోని ప్రతి మాట వారిని ఆలోచింపజేయనట్లుగా సరిదిద్ది, వారి కుటుంబాలను కట్టి, వారి జీవితాలను నిలబెట్టి, మీ కృప చొప్పున, మీ కనికరమ చొప్పున వారికి తోడుగా ఉండి, వారికి మరింతగా అర్థమయ్యే శక్తిని ప్రసాదించండి తండ్రి. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలను నన్ను అడగవలను అన్నారు ప్రభువా. ఇక్కడ ఎవరికైతే జ్ఞానము కొదువుగా ఉందో వారు మరింత జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి శక్తినివ్వండి, బలాన్నివ్వండి. మరి ఎక్కువగా పిల్లలకి నేర్పించండి ప్రభా. మీ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా వారు నీటి కాలువల యోరను నాటబడిన వారి ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండుటకు తండ్రి పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. హృదయపూర్వకంగా సమర్పణ చేసుకుంటున్నటువంటి బిడ్డలు ప్రతిరోజు మీ గ్రంథాన్ని తప్పక మానక ధ్యానిస్తూ ఉండగా వారిలో గొప్ప దీవెనలు, గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోకపు దీవెనలు పిల్లలను ఆవరించునుగాక. వారి జీవితాలలో వెలుగులు నింపబడునుగాక. మీ శక్తి చేత, మీ బలము చేత మీ బిడ్డలు అలంకరింపబడుదురుగాక. వారి పిల్లల తరముల వరకు ఆ దీవెన ప్రకాశించునుగాక. అట్టి సత్యమందు వారు ప్రతిష్ఠ చేయబడుదురుగాక. ఆమెన్, ఆమెన్. దయచేసి అందరూ కూర్చోండి. రైట్, చాలా సంతోషం. మంచి నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి మానకుండా ప్రతిరోజు దైవ గ్రంథాన్ని ధ్యానించండి. మీ అందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా ఎవరైతే తీర్మానం తీసుకున్నారో, ఎవరైతే ఖచ్చితంగా అన్నా మేము ధ్యానిస్తూ ఉన్నారో, మీకు ఇతరులకు మీరు చెప్పే స్థాయికి మీరు ఎదుగుతారు. ఇతరులకు మీరు వివరించే స్థాయికి మీరు ఎదుగుతారు. మీలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దట్ ఈస్ బైబిల్. బైబిల్ ధ్యానం వల్ల కలిగే ఉపయోగం ఏంటి చెప్పనా? మనలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. మనలో ఉన్న చెడుగు తొలగిపోతుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. మనలో ఉన్నటువంటి అసత్యం తొలగిపోతుంది. రోజు రోజుకి మనం దేవునికి దగ్గరైపోతాం. నేను మారు మనస్సు పొందిన తొలి దినాలలో ఎంత పిచ్చిగా చదువుకునేవాడినో తెలుసా బైబిల్. ఎన్ని వందల సార్లు క్రొత్త నిబంధన చదివి ఉంటానో నాకే తెలీదు. వందల సార్లు అంటే నన్ను గుర్తుపెట్టుకోండి. కొన్ని వందల సార్లు క్రొత్త నిబంధన ధ్యానించి ఉంటాను నేను. అంతగా బైబిల్ చదువుకునే ఆసక్తి, ప్రేమ, దాని పట్ల ఇష్టం. జేబులో పెట్టుకు తిరిగేవాడిని కొత్త నిబంధన. ఇలా జేబులో ఉండేది, నా జేబులో ఉండేది ఎప్పుడు చిన్న పాకెట్ బైబిల్. ఆ పాకెట్ బైబిల్ జేబులో పెట్టుకుని బైక్ మీద వెళుతున్నప్పుడు కూడా వెనకాల కూర్చొని బైబిల్ చదువుకునేవాడిని నేను. ప్రయాణాల్లో కూడా బైబిల్ చదువుకునేవాడిని. అంత ఇష్టం. అందుకే ఎందుకు పనికిరాని నన్ను దేవుడి రోజు ఇలా నిలబెట్టి మీ అందరి సమక్షంలో వాడుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు కొరగాని నన్ను నా దేవుడు ఇలా నిలబెట్టుకున్నాడు. ఎన్నిక లేని నన్ను నా దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చడానికి, ఈ పరిచర్యలు ఇంత బలంగా నడిపించడానికి కారణం నా ఆశీర్వాదం ఏంటి అంటే, నేను చెబుతాను, నా జీవగ్రంథమే నా ఆశీర్వాదం, నా జీవగ్రంథమే నా దీవెన. కొంతమంది మూర్ఖులు అనొచ్చు. ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది మూర్ఖులు, మత ఉన్మాదులు మాట్లాడుతున్నారు. జ్ఞానం లేక, వివేకం లేక బైబిల్ని దూషిస్తున్నారు. ఆ మూర్ఖులు, వాళ్ళకి అర్థం కాలేదు. అందని ద్రాక్ష నక్కకి ఎలా ఉంటుందట? పుల్లగా ఉంటుందట. నక్క ద్రాక్ష పళ్ళ కోసం ఎగిరి గెంతి ఏమందట? పళ్ళు పుల్లగా ఉన్నాయన్న తినలేదే, ఆడలేదు. అది ఎగిరింది అంతే, దానికి అందలేదు కాబట్టి దానికి ఎలా ఉంది? అది పుల్లగా కనబడింది. అలాంటి మత ఉన్మాదులు ఈరోజు బైబిల్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కానీ ఇందులో ఉన్న జీవవాక్కులు, ఇందులో ఉన్న సత్యము, ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక సరళి మనకు అర్థమైతే మనలో ఉన్న ప్రతి చీకటిని తొలగించే దీపం ఇది. అందుకే అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇది అర్థమైన వాడు దీపం వెలిగించుకోకుండా చీకట్లో బతకగలడా? నేను ఈరోజు మీతో చెప్పింది ఏంటో తెలుసా? ప్రతిరోజు దీపం వెలిగించుకోండి అని చెప్పాను అంతే. నేను మిమ్మల్ని చీకట్లో బతకొద్దని చెప్తున్నాను అంతే. మీ మీద ప్రేమతో చెప్తున్నాను సుమా, మీ మీద కోపంతో కాదు.
మిమ్మల్ని హెచ్చరించేది కూడా మీ మీద ప్రేమతోనే. రే నువ్వు బిళ్ళలు వేసుకుంటావా వేసుకోవని తిడితే డాక్టర్ గారు దాని అర్థం ఏంటి? చంపేయాలనా బతికించాలనా? నువ్వు బిళ్ళలు వేసుకుంటావా వేసుకోని డాక్టర్ గారు తిడుతున్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి నాకు? ఎందుకు తిడుతున్నాడు డాక్టర్ గారు? రోగి మీద ప్రేమ తక్కువైపోయా? రోగి మీద కోపం ఎక్కువైపోయా? మరి ఎందుకు తిడుతున్నాడు? నువ్వు మందులు వేసుకుంటావా వేసుకోవా అని తిడుతున్నాడంటే కారణం ప్రేమ కదా? మరి నేను మిమ్మల్ని ఎందుకు గద్దిస్తున్నాను? మీరు తినాలనే కదా, ఇది తినాలని, ఇది వినాలని. ప్రతిరోజు ధ్యానించండి, మీ జీవితాలు బాగుంటాయి. చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నది ఆ వాక్యము. ఈ వాక్యం ఏమై ఉన్నది? చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నది. కనుక జీవవాక్యాన్ని ధ్యానించండి, మీ జీవితాలు బాగుంటాయి. మీరు తొట్టిల్లిపోకుండా ఉంటారు, మీరు పడిపోకుండా ఉంటారు. మీకు ఎన్నో సంగతులు దేవుడు నేర్పిస్తాడు, ఎన్నో దివ్యమైన సంగతులు నేర్పిస్తాడు, ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్పిస్తాడు దేవుడు. ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని. అసలు ఒక్క మొక్క గుర్తుపెట్టుకోండి, దేవుడు అనగానే ఆయన ఎక్కడో పరలోకంలో ఉంటాడు, మన దగ్గర ఉండడు అనుకోండి, పొరపాటది. బైబిల్ అలా చెప్పలా. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఎంత బాగుందో చూసారా? వాక్యము ఏమై ఉండెను? ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఈ వాక్యం మన హృదయాలలోనికి వెళుతుంటే దేవుడు ఎక్కడున్నట్టు చెప్పండి? ఇప్పుడు ఎక్కడున్నట్టు? ఎక్కడున్నట్టు? పరలోకంలో ఉన్నట్ట, మనలోనికి వచ్చినట్ట? చెప్పండి అమ్మా. పరలోకంలో ఉన్నట్ట, మనలోనికి వస్తున్నట్ట? మనలోనికి వస్తున్నట్టేగా, రైట్. అందుకే వాక్యమై ఉన్న దేవుణ్ణి దూరం చేసుకోకండి అని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకు మీరు అనవసరంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? దేవుని వాక్యాన్ని దూరం పెట్టి పక్కన పెట్టి దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే ప్రతిరోజు జీవగ్రంథాన్ని ఏం చేయండి? ధ్యానించండి, దేవుని మేలులు పొందండి. రైట్ రైట్. ఇక నెక్స్ట్ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చదవండి, అందరూ చదవండి. నా కుమారుడా, ప్రభుచే శిక్షను తృణీకరింపకుము. చూసా? నా కుమారుడా, ప్రభు శిక్ష చేస్తాడు, దాన్ని ఏం చేయొద్దు? తృణీకరించొద్దు. అంటే ఇప్పుడు శిక్షణ ఇస్తాడంట దేవుడు. ఆ శిక్షను ఏం చేయొద్దు అంటున్నాడు సంగమా? తృణీకరించుకో. రెండో మాట, ఆయన నిన్ను గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఏం చేయొద్దు? విసుక్కుంటున్నారు ఇందాక నుంచి, ఇలా తగులుకున్నాడు ఏంటి బాబు మాకని? విసుక్కున్నారు ఎవరైనా? ఖచ్చితంగా ఇసుక్కుంటారు. లేవకుండా కూర్చున్నారు చూడండి, వాళ్ళు ఇసుక్కుంటారు. ఇది చూసాడా మమ్మల్ని అందరినీ నిలబెట్టి, వాళ్ళందరూ నిలబడ్డారు, మమ్మల్ని ఏమో అలాగే కూర్చోండి అంటున్నాడు, మేము లేమని తెలిసి ఇతనికి అని ఇసుక్కున్నారా? ఇసుకున్నారమ్మా ఎవరైనా? ఏమంటున్నాడు దేవుడు? నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము. నెక్స్ట్, ఆయన గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ద్వేషించు వారిని ఎవరిని? అది ద్వేషించేవారినా ప్రేమించేవారినా? ఎవరిని? ప్రేమించువారిని. ప్రేమించువారికి లడ్డూలు పెట్టడంట. మరేం పెడతాడంట? ఏం పెడతాడంటమ్మా? ప్రేమించే కొలది శిక్షిస్తాడు. తండ్రి కొట్టినప్పుడు అనుకుంటాం, మా నాన్నకి నేనంటే ఇష్టం ఉండదండి, అస్తమాన్ నన్నే కొడతాడు అనుకుంటాం. మా అమ్మకి నేనంటే ఇష్టం ఉండదండి, అస్తమాన్ నన్నే తిడద్దండి, అస్తమాన్ నన్నే కొడతాడండి మా అమ్మ అనుకుంటాం. కానీ మీ అమ్మకు నువ్వు ఎంత ఇష్టం కాబట్టి నిన్ను అలా సరిచేద్దాం అనుకుంటుందని ఎప్పుడైనా ఆలోచించావా? మీ నాన్నకు నువ్వు అంటే ఎంత ఇష్టం కాబట్టి నేను అలా సరిదిద్దాలనుకుంటున్నాడు తప్పు చేసినప్పుడు నేను ఎప్పుడైనా ఆలోచిస్తావా? అప్పుడు ఆలోచించాం. నువ్వు ఆ అమ్మ అయ్యాక అర్థమవుద్ది మీ అమ్మ నిన్ను ఎందుకు దన్నిందో చిన్నప్పుడు. నువ్వు నాన్న అయ్యాక అర్థమవుద్ది మీ నాన్న నిన్ను ఎందుకు 4 పీకాడో చిన్నప్పుడు.
అప్పుడు అర్థం అవుతుంది మనకి, పెద్దయ్యాక అర్థం అవుద్ది. అరే మా నాన్న నిందికి కూర్చుంటాడని, మా అమ్మ నన్ను నిందికే 4 దన్ను ఉంటుంది అని. కాబట్టి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళని ఎక్కువ సరి చేయాలనుకుంటాం. ఏమ రైట్? అంతేనా? ఇప్పుడు మీరు ప్రేమించే వస్తువుకి రిపేర్ వచ్చింది, ఏం చేస్తారా? పడేస్తారా? బాగు చేసుకుంటారా? పడేస్తారా? బాగు చేసుకుంటారా? మీరు ప్రేమించే వస్తువు అది, అప్పుడు ఏం చేసుకుంటారు? దాన్ని రిపేర్ చేస్తాం. రిపేర్ విప్పుతాం, చొట్ట తీస్తాం, కొడతాం, అవసరమైతే కాల్చి మరీ దాని వంకర తీస్తాం. మీరు బాగా ప్రేమించే నెక్లెస్కో చైన్కో కిలం పట్టేసింది, నల్లగా అయిపోయింది, ఏం చేస్తాం? ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం? మంటలో వేస్తాం. బంగారం కూడా తీసుకెళ్ళి ఎందులో వేస్తాం? మంటలో వేస్తాడు. మంటలో వేసి ఏం చేస్తాడు? దానికి కాల్చి మళ్ళీ ఏం పెడతాడు? మెరుగు పెడతాడు. మరి అప్పుడు కాల్చాలా వద్దా? బంగారాన్ని మెరుగు పెడతాడు, కాల్చాలా? కాల్చాలా? ఇష్టమైంది కాబట్టి నల్లగా మాడిపోయింది, నేను ఏం చేశాను? దాన్ని కాల్చి మరి ఏం చేసాం? మెరుగు తీసుకొచ్చాం. మరి దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆయన ప్రేమించే పిల్లలని ఏం చేస్తాడట? శిక్షించి తాను ప్రేమించు వానిని శిక్షిస్తాడు. తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. నిన్ను సరిదిద్దాలి. ఇప్పుడు ఒక రాయి తీసుకున్నానండి, నేను ఒక రాయి తీసుకున్నాను, ఉలి తీసుకున్నాను, సుత్తి తీసుకున్నాను, దాన్ని కొడుతున్నాను. ఇష్టం లేక కొడుతున్నానా? నేను ఒక శిల్పిని, దేవుడు ఒక శిల్పి. కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాడు. కారణం ఏంటంటే ఒక అందమైన శిల్పాన్ని ఆ రాయిలో నుండి బయటికి తీసుకురావాలి. ఆ శిల్పం అందరికీ ఆకర్షణీయంగా కనబడాలి. ఆ శిల్పానికి గొప్ప విలువ రావాలి. అందుకే పాట కూడా ఉంది, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. పాటకేనా? జీవితంలో ఆస్వాదిస్తూ అనుభవిస్తూ నిజమే ప్రభువా నన్ను చెక్కు ప్రభువా అని అడుగుదామా? ప్రభువా నేను నీ చేతిలో శిల్పం లాంటి వాడను, దానను, నన్ను చెక్కు ప్రభువా నీ ఆత్మీయ హస్తాలతో, నీ బోధతో నన్ను చెక్కు, నన్ను ఖండించు, నన్ను గద్దించు, నాకు బుద్ధి చెప్పు, నేను విసుక్కోను, శిక్షణలో నన్ను నిలబెట్టు. ఎందుకో తెలుసా? వన్ ఫైన్ డే నీకిష్టమైన ఆకృతిలోనికి, ఒక అందమైన ఆకృతిలోనికి, ఒక సజీవమైన కళాకృతిగా నేను మారాలి. అలా నన్ను తీర్చిదిద్దు ప్రభువా అని అడగాలి. ఏమనాలి? అలా నన్ను తీర్చిదిద్దు ప్రభువా. ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో, ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో, అది నాలో నుండి తీసేయి. ఒక శక్తిగల ప్రభావవంతమైన బలోపేతమైన ఆత్మీయ కేంద్రంగా నన్ను మార్చు, నీ ఆత్మకు నిలయంగా నన్ను మార్చు, బలమైన పాత్రగా నన్ను మార్చు, బలవంతురాలిగా బలవంతుడిగా చేయి తండ్రి అని అడగాలి. ఎంతకాలం ఇలా ఉండిపోతాం మనం? మనం మారాలా వద్దా? మనం ఎదగాల వద్దా? మనం పరలోకపు దీవెనలు పొందుకోవాలొద్దా? పరలోకపు ఆశీర్వాదాలు మనకు కావాలా వద్దా? కావాలి కదా. కావాలంటే మరి ఆయనకి ఇష్టమైనట్టుగా మారాలి. ఇష్టమైన వాళ్ళని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు ఆయన. ఇష్టమైన వాళ్ళని దండిస్తాడు, ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, సరిదిద్దుతాడు. ఆయన సరిదిద్దేటప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ద్వేషం అనుకుంటాం. ద్వేషం కాదు. మా నాన్న నన్ను కొడుతున్నప్పుడు, అమ్మ నన్ను కొడుతున్నప్పుడు వాళ్ళకి నా మీద ద్వేషం ఏమో అనుకుంటాం.
కానీ ద్వేషమేమి కాదు. నువ్వు బాగుపడాలనే వాళ్ళ కోరిక. నువ్వు ఎక్కడ పాడైపోతావో అని వాళ్ళ ఆవేదన. నీ తిడుతున్నా కొడుతున్నా వాళ్ళు కేవలం నువ్వు బాగుపడాలని. మీరు మీ పిల్లల్ని తిట్టినా కొట్టినా దండించినా ఎందుకు చెప్తారు, ఎందుకు చేస్తారు అలాగా? వాళ్ళు మారాలని, వాళ్ళు మంచిగా ఉండాలని, వాళ్ళు బాగుపడాలనే మీ కోరిక తప్ప వాళ్ళు చెడిపోవాలని కన్నారా పిల్లల్ని? మీరు పాడైపోవాలని కోరుకుంటారా? ఏ తల్లిదండ్రులైనా కోరుకోరు కదా. వాళ్ళు బాగుండాలి, మంచిగా మారాలి, మంచి స్థితిలో ఎదగాలి, వాళ్ళు గొప్ప అభివృద్ధి పొందాలి, అదే కదా కోరుకుంటారు తల్లిదండ్రులు. ఏమ రైట్? రైట్. దేవుడు కూడా అలాగే కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారు, ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఇందాక మీకు మొదటే చెప్పాను, వెనక్కి ఆలోచన చేస్తే మనకేం గుర్తు రావట్లేదని చెప్పాను. వెనక్కి ఆలోచన చేస్తే ఎంతవరకు వెళ్ళగలిగాం మనం? ఎంతవరకు వెళ్ళగలిగాం? బాల్యంలో ఏవో కొన్ని జ్ఞాపకాల దాకా వెళ్ళి ఆగిపోయాం, కానీ తల్లి గర్భంలో మనం ఎలా వచ్చామో మనకి తెలీదు. గర్భంలోనికి రాకముందు మనం ఎక్కడున్నామో మనకి తెలీదు. ఆ పూర్వకాలపు సంగతులను గూర్చి మనకి ఎలాంటి అవగాహన లేదు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం రాయబడింది. ఆ సత్యం మీకు అర్థమైతే మీరు పులకరించిపోతారు. నిజమైన తండ్రికి నా పట్ల ఎంత ప్రేమ ఉందని. చూడండి, ఒకసారి చదువుదాం. అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. దేవుడి హెచ్చరికలను మనుషులు ఏం చేశారట? మర్చిపోయారట. తప్పది. ఆయన హెచ్చరిస్తే గుర్తుపెట్టుకోవాలి తప్ప మర్చిపోకూడదు. హెచ్చరిక మర్చిపోయిన వాడు చచ్చిపోతాడు. హెచ్చరిక మర్చిపోయిన వాడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఎప్పుడైనా మీరు బోర్డు చదివారా? ఒక రకమైన బోర్డు ఉంటుంది, చదివారు ఎప్పుడైనా? ప్రమాదకరమైన మలుపు, జాగ్రత్తగా వెళ్ళవలను. చదివారు ఎప్పుడైనా? ఎంతమంది చదివారు? ఎంతమంది చదివారు ఇలాంటి బోర్డులు? రైట్. అప్పుడు మీరు ఏం చేశారు? ఇంకా స్పీడ్ పెంచారా? ఏమా ఆ బోర్డు చూడగానే నువ్వు ఇలా రాస్తావురా, నువ్వు చూడు నా స్పీడ్ ఎలా ఉంటుంది ఈసారి, నువ్వు 100 ఎక్కారా? బోర్డు చూసి 100 ఎక్కితే ఏమవుతాడు? 11వ రోజు పెళ్లి చేస్తారు, దినం భోజనాలు ఎట్టి. పెద్ద పెళ్ళి, పెద్ద కర్మ అంటే ఏంటది? పెద్ద పెళ్ళి అనమాట. 11వ రోజు చేస్తారు పెళ్ళి. అంటే బోర్డు చూడగానే ఏం చేయాలి? ఏం చేయాలి? తగ్గాలి. ఇంకా తిప్పకూడదు. ఒళ్ళు కొవ్వెక్కి తిప్పితే పోతావు. తిప్పకో, తగ్గు. అర్థమైందా? బోర్డు చూడగానే ఏం చేయి? తగ్గు. అలాగే దేవుని హెచ్చరిక వినగానే మనం అందరం ఏం చేయాలి? తగ్గాలి. ఆయన హెచ్చరిక చేస్తున్నాడా? తగ్గాలి. లేకపోతే మన ప్రాణాలకు మనమే ఉత్తరవాదులం. ఇంకెవరేం చేయలేరు. మరి దేవుడు మనల్ని హెచ్చరించాడమ్మా. హెచ్చరిక విన్నప్పుడు వెంటనే తగ్గాలి. ఇది దేవుని హెచ్చరిక. దేవుడు పలు విధాలుగా హెచ్చరిస్తుంటాడు. ఒక్కోసారి సేవకుల ద్వారా హెచ్చరిస్తాడు, ఒక్కోసారి వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు, ఒక్కోసారి ఆయన ఏ రీతిగా ఎన్నుకుంటే ఆ రీతిగా నీకు హెచ్చరిక పంపిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరిక వినగానే నువ్వేమైపోవాలి? సెట్ అయిపోవాలి. లేదు నేను సెట్ అవను, నేను తిరుగుబాటు చేస్తాను అన్నావు అనుకో, దేవుని మీద తిరుగుబాటు చేసి మనం గెలవగలమా అమ్మా? దేవుని మీద తిరుగుబాటు చేసి ఏ మానవుడైనా గెలవగలడమ్మా? ఎవ్వరు గెలవలేరమ్మా, ఎవ్వరు గెలవలేరు. అందుకే ఆయన మీద తిరుగుబాటు వద్దు. ఆయన హెచ్చరికకు మనం ఏమవుదాం? లోబడదాం. చదవండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహిస్తున్నారు. శిక్షాఫలము పొందుటకై మీరు అందరూ ఏం చేస్తున్నారు? సహిస్తున్నారు. నెక్స్ట్, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. ఎలా చూస్తున్నాడమ్మా మిమ్మల్ని? కుమారులనుగా మిమ్ములను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఎంత బాగుందా మాట. మనల్ని అడుగుతున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? శిక్షింపటం అనగానే 2 రకాలు. ఒకటి శిక్షణ, ఒకటి శిక్ష. ఒకటి శిక్షణ, మరొకటి శిక్ష. శిక్షణ తర్పీదునివ్వడం, శిక్ష సరిదిద్దడం. శిక్షణ అంటే అర్థం ఏంటి? తర్పీదు ఇవ్వడం. శిక్ష అంటే సరిదిద్దడం. ఈ రెండు ప్రతి కుమారుడికి ప్రతి తండ్రి తల్లి చేస్తారు. తన కుమారులను శిక్షింపని తండ్రి ఎవడు? తన తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు అని ఒక అద్భుతమైన మాట 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైండురి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. మీ తండ్రికి మీ తల్లికి మీరు భయభక్తులు కలిగి ఉన్నారు. చిన్నప్పటి నుంచి వారు కూడా మిమ్మల్ని అనేక రీతులుగా శిక్షించారు, శిక్షణలో పెట్టడానికి ప్రయత్నించారు. వారు మిమ్మల్ని సరిదిద్దారు, మీకు సర్ది చెప్పారు, ఎన్నో మంచి మాటలు చెప్పారు, ఎన్నో బుద్ధులు నేర్పించారు, విద్య నేర్పించారు. ఎన్నో విధాలుగా మీ కొరకు మీ అమ్మా నాన్నలు ఏమయ్యారు? ప్రయాసపడ్డారు. అవునా? తర్వాత మాట చదవండి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఎంత మంచి మాట. మీరు పుట్టక ముందు ఎక్కడున్నారు? ఆత్మను కన్న తండ్రితో ఉన్నారు.
పుట్టాక శరీరాన్ని కన్న తండ్రి, పుట్టకముందు ఆత్మను కన్న తండ్రి. పుట్టాక శరీరానికి ఉనికొచ్చింది, ఆత్మకు నీ దేవుని వలన ఉనికి ప్రారంభమైంది. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. మన్నైనది వెనుకటి వలె, మన్నైనది ఏమైపోయాను? మన్నైనది చెప్పండి, మన్నైనది వెనుకటి వలె మన్నైపోనగా నీ తండ్రి తల్లి గర్భంలో నుండి ఏ దేహాన్ని అయితే తెచ్చుకున్నావు, ఇది అందమైన దేహం, 6 అడుగులు ఉంది, 5.5 అడుగులు ఉంది, తెల్లగొన్నాను, ఎర్రగొన్నాను, బుర్రగొన్నాను, నా ముక్కు బాగుంది, నా కళ్ళు బాగున్నాయి, అబ్బా నా లిప్స్ బాగుంటాయి, నా చెవులు బాగుంటాయి, నా జుట్టు బాగుంటుంది అనుకుంటున్నావేమో. అదంతా ఎక్కడికి వెళ్ళిపోద్దట చెప్పి, ఎక్కడికి వెళ్ళిపోద్ది? మన్నైనది వెనుకటి వలె చెప్పండి, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును. ఆత్మ దాని దయచేసిన, అది అండర్లైన్ చేయండి, ఏం చేసినా దాని దయచేసిన దేవుని యొద్దకు మరలి పోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే మీరు అందరూ శరీరాలుగా ఆత్మలుగా ఇక్కడ ఉన్నారు. ఒకరోజు ఈ శరీరంలో నుండి ఆత్మ బయటకు వస్తుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ ఆత్మకు తండ్రి దేవుడు. శరీరానికి తండ్రి భూమి మీద ఉన్న తండ్రి మన నాన్నగారు. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అమ్మలో నుంచి వచ్చింది, మా నాయనలో నుంచి వచ్చింది చెప్పుకుంటాం. ఫిజికల్గా నాకు వీళ్ళిద్దరు తల్లిదండ్రులు అని చెప్తాం. కానీ నీ ఆత్మకు తండ్రి ఎవరంటే దేవుడు. నీ ఆత్మకు తండ్రి ఎవరు? దేవుడు. అదే చెప్తున్నాడు, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మరి బ్రతుకుతున్నారా? ఎందుకో తెలుసా? శరీరాలు కొంతకాలం మాత్రమే ఈ భూమి మీద కనబడతాయి. ఆత్మకు మరణం లేదు, ఆత్మకు చావు లేదు. మరణించిన తర్వాత ఆత్మగాను ఆయన సన్నిధికి చేరాలి. అక్కడ ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అప్పుడు నీకు తీర్పు జరుగుతుంది. జాగ్రత్త, తప్పించుకొని పోలేవు. మొన్న జనవరి సెమినార్లో అనుకుంటాను ఒక పాట రిలీజ్ చేశాను, దేవుడు ఉన్నాడు నేను చూస్తున్నాడు జాగ్రత్త అని. యూట్యూబ్లో ఉందో చూడండి, విజయప్రసాద్ ఫౌండేషన్ అనే మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో విజయప్రసాద్ ఫౌండేషన్ అనే ఛానల్ టైప్ చేస్తే యూట్యూబ్లో, అందులో దేవుడు ఉన్నాడు నేను చూస్తున్నాడు ఆ పాట సెర్చ్లో వెతకండి, దొరుకుతుంది. ఇంటికి వెళ్ళగానే ఆ పాట చూడండి, చాలా బాగుంటుంది. ఆ పాటలో ఈ విషయం రాశాను. ఏమి రాశానంటే, ఈ భూమి మీద నువ్వు తప్పు చేస్తే నీ కోసం పోలీసులు వెతుకుతారు. నువ్వు చచ్చిపోయావని తెలిస్తే వాళ్ళు కేసు క్లోజ్ చేసేస్తారు. పోలీసులు కేసు ఓపెన్ చేస్తారు బతుకున్నప్పుడు, చచ్చిపోతే ఆ కేసు ఏం చేస్తారు? క్లోజ్ చేసేస్తారు. కానీ విచిత్రం ఏమిటంటే, నువ్వు చచ్చాక దేవుడు నీ కేసు ఓపెన్ చేస్తాడు. జాగ్రత్త, దేవుడు ఎప్పుడు కేసు ఓపెన్ చేస్తాడు? నువ్వు చచ్చాక ఓపెన్ చేస్తాడు. పోలీసులు ఎప్పుడు ఓపెన్ చేస్తారు? నువ్వు బతుకున్నప్పుడు. పోలీసులు ఎప్పుడు క్లోజ్ చేస్తారు? నువ్వు చచ్చిపోగానే. దేవుడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? చచ్చిన వెంటనే. అదే ఆ పాటలో రాశాను. ఆ పాట చాలా బాగుంటుంది, చూడండి, మంచిగా పిక్చరైజ్ చేశాం. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగు గమనిస్తున్నాడు అనే పాట. విజయ్ ప్రసాద్ ఫౌండేషన్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఒక ఛానల్ కనబడుద్ది మంది. దాదాపు 7 లక్షల మంది ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో ఆ పాట ఉంటుంది. ఏంటంటే మీ ఆటోలో వినబడతాయి, మంచిది. ఆ పాట వినండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. అందులో రాశాను, దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయపీఠం ఎదుట మనందరం కూడా ప్రత్యక్షం అవ్వాలి. నువ్వు ఏం చేసినా సరే ఆయన ముందుకెళ్ళి నిలబడే రోజు ఒకటి వస్తుంది, ఆత్మగా. ఎలాగా? ఆత్మగా. ఎందుకంటే ఆత్మలకు ఆయన తండ్రి. దేవుడు ఆత్మలకు తండ్రి. నువ్వు పుట్టక మునుపు ఎక్కడున్నావు? దేవుని యొద్ద ఉన్నావు. నువ్వు పుట్టక ముందు ఎక్కడున్నావు? దేవుని యొద్ద ఉన్నావు. ఆయనే నిన్ను పుట్టించాడు, ఆయనే నీ ఆత్మను సృష్టించాడు, ఆయనే నీ ఆత్మకు రూపకల్పన చేశాడు, ఆయనే నీ ఆత్మను బయటికి తీశాడు, ఆయనే నీ ఆత్మను నీ శరీరంలోనికి ప్రవేశపెట్టాడు. నేను ఈరోజు ఒక ఆత్మగా ఆయన మరలా తీసుకెళ్ళబోతున్నాడు. చనిపోయిన తర్వాత ఆత్మగా మనం ఆయన సన్నిధికి వెళ్ళబోతున్నాం. జాగ్రత్త. కాబట్టి బ్రతికుండగా ఆయన దీవెన మన సొంతమైతే, చనిపోయాక ఆయన ఆశీర్వాదం మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టి పోదు. ఒక్కసారి ఆయన ఆశీర్వాదం నీ తల మీదకి వస్తే, నీ తలకు పైగా ప్రకాశిస్తే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపము? యెహోవా పెట్టిన దీపము. కాబట్టి నీ దీపం నిత్యము వెలగాలి, ఆరిపోకూడదు. నిత్యము నీ దీపాన్ని వెలిగించేవాడెవరు? దేవుడు. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయనకు లోబడండి, ఆయన మాట వినండి,
ఆ చీకటిలో దీపాన్ని వెలిగించండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, నేర్చుకోండి. మీరు దీవించబడతారు, మీ కుటుంబాలు దీవించబడతాయి. మీలో ఉన్న ప్రతి లోపము తొలగిపోతే ఆ లోపాలన్నీ తీసేయగా వచ్చేదంతా ఆశీర్వాదమే. అర్థమైందా? మంచినీళ్ళ పైపులో తుక్కు పేరుకుపోయింది అనుకోండి, ఇప్పుడు మంచినీళ్ళు వస్తాయా? ఏం వస్తున్నాయి మరి? బురద పేరుకుపోయింది, తుక్కు పేరుకుపోయింది. ఇప్పుడు అదంతా తీసేస్తే ఏమొస్తాయి? మంచినీరు వస్తుంది. అలాగే నీలో ఉన్న సమస్త కల్మషము తీసివేయబడితే, నీలో ఉన్న సమస్త చీకటి తొలగించబడితే, ఆ ప్లేస్లోనికి దేవుని వాక్యం వస్తే దేవుడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. అప్పుడు నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును. చెత్తంతా లోపల పెట్టేసుకుని నాకు అది ఇష్టం ఇది ఇష్టం అంటే డెప్ మీద కొట్టి బయట పోమంటాడు తప్ప ఏమివ్వడు. నిజం చెప్తున్నా. ఎందుకంటే నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. అలా నిలిచి ఉండాలంటే ముందు లోపల ఉన్న చీకటి ఏమవ్వాలి? తొలగిపోవాలంటే లోపలికి ఏ వెళ్ళాలి? వాక్యం వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ చీకటి కనబడుతుంది మీ అందరికీ. దూరంగా చూడండి, ఆ కొబ్బరి చెట్ల తోటలోకి ఏం కనబడుతుంది మీకు? చీకటైనా ఇంకేమైనా కనబడుతున్నాయా? చీకటే కదా. ఇప్పుడు ఆ చీకటి పోవాలంటే ఏం చేయాలి? ఈ లైటింగ్ సిస్టమ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఇప్పుడు ఈ లైటింగ్ సిస్టమ్ అంతా ఇక్కడ తీసామనుకోండి, ఇక్కడే ఉంటుంది కదా. అలాగే మీ హృదయంలో చీకటి పోవాలంటే అక్కడ ఏం పెట్టాలి? వాక్యం పెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం పెట్టాలమ్మా? ఆ చీకటి గల చోట వెలిగిచ్చే దీపమైన వాక్యమును ఉంచాలి. అందుకే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ పిల్లల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు సూటిగా స్పష్టంగా విలువైన సంగతులు మీ పిల్లలతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మీరు ఆత్మలకు తండ్రి అయి ఉన్నారు. మా ఆత్మలకు మీరే తండ్రి, మా ఆత్మలకు మీరే సృష్టికర్త, మా శరీరాలకు మీరే సృష్టికర్త. మా తండ్రుల గర్భాల గుండా శరీరాలను పంపించారు ప్రభువా. ఆత్మలకు మీరు తండ్రి అయి ఉన్నారు ప్రభా. మీరు మమ్మల్ని ఇంకా బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ శక్తి చేత మమ్మల్ని అలంకరించండి, మీ బలము చేత మమ్మల్ని అలంకరించండి. ఇక్కడున్న ఎంతోమంది అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలలో మీ దీవెనలు ప్రవహించునుగాక. ఆ కుటుంబాలకు మీ కృప ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. తండ్రి, మీ శక్తితో, మీ బలముతో మీ పిల్లల్ని దీవించమని నిత్య వాగ్దానములు మా కొరకు మీరు దాచి ఉంచారు. ఆ వాగ్దానం పొందుకోగలిగే శక్తి, సహాయము మీ బిడ్డలకు దయచేయండి తండ్రి. ప్రభువా, మీ యొక్క మార్గాలలో నడిపించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము వారి హృదయాలలో పుట్టించి రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయండి తండ్రి. నా వెనుకున్న సేవకుల్ని, వారి సంఘాలని, ఈరోజు ఇక్కడ సభలు ఏర్పాటు చేసిన సేవకుడిని, ఆయన యొక్క సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మీ పిల్లలు వారి కుటుంబాలతో తరలి వచ్చారు. వెళుతుండగా మీ కాపుదల దయచేయండి. వారి కుటుంబాలకు క్షేమాన్ని ప్రసాదించండి. మీ ఆత్మీయ ఆశీర్వాదాలతో బిడ్డల్ని నింపండి. దయగల మీ వెలుగు వారి హృదయాలలో ప్రకాశింపజేయమని ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బట్టి మారు మనస్సు పొంది ప్రభు వారి జీవితాలు చక్కదిద్దుకోవడానికి తగిన అవకాశాన్ని ప్రసాదించమని, ఎందరైతే ఈ సభల వెనుకున్నారో, ఈ సభల కొరకు కష్టపడ్డారో, వారిని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.